వ్యూవర్స్, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నా పేరు ఉషా. ఈరోజు మనం టైం మేనేజ్మెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా మన స్థాయి ఏదైనా, మన వృత్తి ఏదైనా, మనకు డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ టైం మాత్రం అందరికీ ఈక్వలే. కానీ అదే టైం యూజ్ చేసుకొని చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే టైంని యూజ్ చేసుకోలేకపోతున్నాము. దాని వెనక సైకలాజికల్ రీజన్ ఏంటి, మనము ఎందుకు ఓవర్కమ్ చేయలేకపోతున్నాం, ఎఫెక్టివ్గా టైంని ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నాం, ఇవన్నీ కూడా మన సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. టైం అసలు మనం లేచిన దగ్గర నుండి మనం టైంతోనే డిపెండ్ అయి ఉంటాం. టైం చుట్టూనే తిరుగుతుంటుంది మన టార్గెట్స్, కానీ మనం ఏం చేయాలన్నా. సో అసలు వాట్ ఈస్ టైం మేనేజ్మెంట్? ఈ వర్డ్ విని ఉంటాము, బట్ ఎగ్జాక్ట్గా ఏంటి టైం మేనేజ్మెంట్? రైట్. టైం అనేది యాక్చువల్లీ నేచర్లో టైం ఏమి ఉండదు. మనము కల్చరల్లీ అంటే మన మైండ్తో మెజర్ చేసుకుంటానికి భూమి తన చుట్టూ అంటే ఒక రోజు గడవటానికి తన చుట్టూ ఒక రౌండ్ వేయటాన్ని ఒక రోజు కింద దాన్ని 24 అవర్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క అవర్లో మళ్ళీ 60 సెకండ్స్ ఇట్లా చేసాం. డాగ్కి టైం ఉంటుందా? ఉండదు. హార్స్కి టైం ఉంటుందా? ఉండదు. క్యాట్కి టైం ఉంటుందా? ఉండదు. సేమ్ అలాగే మనకు కూడా యాక్చువల్లీ అయితే టైం లేదు. టైం అనే కాన్సెప్ట్ని మనము తయారు చేసుకున్నట్టు. ఓకే, రైట్. ఓకే. టైం మేనేజ్మెంట్ ఒకసారి ఆలోచించండి. హౌ కెన్ యూ మేనేజ్ టైం? మీరు ఎలా మేనేజ్ చేస్తారు టైంని? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, హ్యూమన్ రిసోర్సెస్ మీరు మేనేజ్ చేయటం. సో వీళ్ళని తీసుకోవాలి, వీళ్ళకి ఈ పని రిక్రూట్ చేయాలి, అదంతా చేస్తాను మన చేతిలో పని. లేకపోతే ఆపరేషనల్ మేనేజ్మెంట్, లేకపోతే ఇంకొక మేనేజ్మెంట్. ఏ మేనేజ్మెంట్ అని ఏంటి? స్టాఫ్ని కానీ లేకపోతే ఎవరినైనా మనం మేనేజ్ చేస్తున్నాం. బట్ టైం నువ్వెలా మేనేజ్ చేస్తావు? టైం తిరుగుతూనే ఉంటుంది, నీ చేతిలో లేదు అది కదా. టైం మేనేజ్మెంట్ అనేటువంటి వీ కెనాట్ మేనేజ్ టైం. యాక్చువల్లీ వీ షుడ్ మేనేజ్ అవర్ సెల్ఫ్. ఓకే. టైం అంతే ఉంటుంది. మేనేజ్ చేయకపో అది రన్ అయిపోతూనే ఉంటుంది. టైం మేనేజ్మెంట్ గురించి తలబద్దలు కట్టుకుంటున్నా టైం వెళ్ళిపోతూ ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు టైం అనేది మనం పెట్టుకుంది, మనం మేనేజ్ చేయలేము అని అంటున్నారు. బట్ మరి మనము ఏదైనా డైలీ లైఫ్ నడవాలంటే ఈవెన్ మన ఏజ్ క్యాల్కులేట్ చేయాలన్నా, మనము ఇప్పుడు స్కూల్స్ కానీ ఏదైనా కానీ టైం మీదే డిపెండ్ అయి ఉంటుంది కదా. జాబ్, వర్కింగ్ అవర్స్ 9 to 10, 9 to 6 అని. సో దాన్ని బేస్ చేసుకునే మన లైఫ్ రన్ అవుతుంది కదా, అది ఎలా మరి? ఇప్పుడు మనము అంటే నేను ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ని, అండ్ నా థెరపీలో నేను స్పెసిఫిక్గా నేచర్ని అల్టిమేట్ బేస్గా తీసుకుంటాం. నేచర్లో యానిమల్స్కి, బర్డ్స్కి, ఇక ఏ లివింగ్ బీయింగ్కి టైం లేదు. వాటి ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. క్యాలిక్యులేట్ చేసుకున్నటువంటి యానిమల్ తొందరగా చచ్చిపోతుందా? లేదు. పోనీ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకున్న వాళ్ళ లివర్ ఫంక్షన్ బాగా పెరుగుతుందా? లేకపోతే హార్ట్ ప్రాపర్గా పనిచేయటం బాగా అవుతుందా? ఏం లేదు కదా. సో క్యాలిక్యులేట్ చేయటం వలన స్పెషల్ అడ్వాంటేజ్ యాక్చువల్ లైఫ్ అంటే ఏంటి? ఈ బాడీ పర్టికులర్ బాడీ లేదు, లైఫ్ లేదు కదా. ఈ బాడీకి క్యాలిక్యులేట్ చేయటం వల్ల స్పెషల్ ఏం లేదు. క్యాలిక్యులేట్ చేయకుండా ఉన్న వాళ్ళు ఏమో తొందరగా చనిపోయి క్యాలిక్యులేట్ చేసుకునే వాళ్ళు పూర్వపు రోజుల్లో ఎప్పుడు పుట్టామో తెలియదు, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలో తెలియదు. స్టిల్ వాళ్ళు బాగానే బ్రతికారు కదా. వాళ్ళ లివర్ బాగానే ఫంక్షన్ చేస్తుంది, కిడ్నీస్ బాగానే ఫంక్షన్ చేస్తుంది, లంగ్స్ బాగానే పనిచేస్తున్నాయి. అవును సార్. బట్ ఇప్పుడు మీరు అన్నట్టు బ్రహ్మ ముహూర్తం అంటారు, మార్నింగ్ టైము చాలా. ఇప్పుడు మన స్టూడెంట్స్ నుండి పెద్దవాళ్ళు అందరూ హెల్త్ పరంగా కూడా మార్నింగ్ లేవాలి, మార్నింగ్ అని స్పెసిఫిక్గా మనం టైం చెప్తాం. మీరు అన్నట్టు ఏజ్ ప్రకారం చూసినా కూడా మనం హెల్తీగా ఉంటే మన ఏజ్ తక్కువ అవుతుందని అలా క్యాల్కులేట్ చేస్తాం. సో అదేంటి సార్ మరి టైం? బ్రహ్మ ముహూర్తం గురించి మనకు తెలుసు. మన ఇండియన్స్ పర్టికులర్లీ హిందూస్కి బ్రహ్మ ముహూర్తం గురించి తెలుసు. బ్రహ్మ ముహూర్తంలో తెలిస్తే చాలా గొప్పగా జరుగుతుందని మనం బిలీవ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంత బిలీవ్ చేసేటువంటి ఇండియన్స్ వెళ్ళి అమెరికన్స్ దగ్గర ఎందుకు జాబ్ చేస్తున్నారు? వాళ్ళకి ఇవన్నీ తెలియవు పాపం. వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు లేస్తున్నారు. బ్రహ్మముహూర్తం లేదు, చదవట్లేదు, మంచి రోజులు పెట్టుకోవట్లేదు, ఏకాదశినో లేకపోతే మంచి ముహూర్తం పెట్టుకుని స్టార్ట్ చేయట్లేదు. వాళ్ళు ఎలాగంటే అలా చేస్తూ ఉన్నారు. వాస్తు ఫాలో అవ్వట్లేదు, మన వాస్తు. అండ్ ఇవేమీ చేయకపోయినా మరి వాళ్ళ కంపెనీలన్నీ పెద్ద పెద్దగా ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, లేకపోతే గూగుల్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు అయిపోతున్నాయి.
ఎలన్ మస్క్, అవన్నీ పెద్ద పెద్ద టెస్లా, ఇటువంటివన్నీ వస్తున్నాయి. వాళ్ళ దగ్గర పోయి మనం జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎందుకు? వాళ్ళు కదా మన దగ్గర రావాలి. బ్రహ్మముహూర్తంలో బాగా జరిగితే మనందరం బ్రహ్మముహూర్తంలో లేచి సాధించేస్తే వాళ్ళు రావాలి కదా. సార్ మీరు అన్నట్టు అది మీరు మన ఆచారాలు అది ఇది అంటున్నారు కదా, మన దగ్గర చూసిన గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ సీఎం పర్సన్ అయినా కానీ కొంతమంది బిలీవ్ చేస్తారు. వాళ్ళు బిలీవ్ చేసి ఈ ఇవన్నీ నోములు ఇవన్నీ చేయడం వల్ల గుడ్ టైం బ్యాడ్ టైం అంటారు, వీళ్ళకి టైం కలిసి వచ్చిందంటారు. మళ్ళీ పర్సనల్గా కొంతమంది ఫీల్ అవుతుంటారు, నాకు బ్యాడ్ టైం నడుస్తుంది. ఇవన్నీ మెంటల్గా మన సైకలాజికల్గా ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, పని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? అంటే మన ఇండియన్స్లో కూడా, హిందూస్లో కూడా ఇది పాటించే వాళ్ళు కూడా గొప్పవారు ఉన్నారు. డెఫినెట్లీ గొప్పవారు ఉన్నారు. పాటించని అమెరికన్స్, యూరోపియన్స్, లేకపోతే వేరే దేశంలో కూడా గొప్పవారు ఉన్నారు. అంటే గొప్పవారికి ఇది పాటించడానికి ఏ సంబంధం లేదు. ఈ పాటించి కూడా ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్. ఒక మంచి ముహూర్తంలో స్టార్ట్ చేస్తే సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుందా అంటే డెఫినెట్లీ ఉంటుంది. ఏముంటుంది అంటే మంచి ముహూర్తాన్ని మీరు నమ్ముతున్నప్పుడు, అది ముహూర్తంతో సంబంధం లేదు, ముహూర్తాలు లేవు, ఇది మనం పెట్టుకున్నాం. అంటే ఏ ఫలితం రావాలన్నా నేచర్ ప్రకారం వస్తుంది, సైన్స్ ప్రకారం వస్తుంది. మీరు పని చేస్తే రిజల్ట్స్ నేచర్ ప్రకారమే రావాలి, రైట్? నేచర్కి మీరు పెట్టుకున్నటువంటి ఆచారాలకి ఏ సంబంధం లేదు. ఓకే, మీరు ఒక రోజు మంచి రోజు అని ఆ రోజు స్టార్ట్ చేసినంత మాత్రాన అది మంచి రిజల్ట్స్ రావాలని లేదు. అట్లా అనుకుంటే మన ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా మంచి రోజునే స్టార్ట్ చేస్తారు. అంతదాకా ఎందుకు సినిమాలు చూసినట్లయితే అందరూ మంచి ముహూర్తాలు పెట్టుకుని తీస్తారు, కానీ మెజారిటీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. హాలీవుడ్ సినిమాలు మరి ఎటువంటి ముహూర్తాలు చూడట్లేదు కదా, మరి వాళ్ళన్నీ ఫ్లాప్ అయిపోవాలి కదా. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. ఎప్పుడైతే మీరు గుడ్ టైం బ్యాడ్ టైం విశ్వసించారో ఆ మూమెంట్ నుంచి మీ బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. సైకలాజికల్ మీకు డౌట్ ఉంటుంది, నేను గుడ్ టైం స్టార్ట్ చేశానా లేదా. డౌట్ వచ్చిందంటే మీ శరీరంలో రిలీజ్ అయ్యే కెమికల్స్ మీ బ్రెయిన్ని షట్ డౌన్ చేస్తే లాజికల్ థింకింగ్ కోల్పోయి సరిగ్గా రిజల్ట్స్ రాదు. ఎట్టి పరిస్థితుల్లో రాకపోతే మళ్ళీ మంచి ముహూర్తం పెట్టించుకుంటాం. మళ్ళీ ముహూర్తం పెట్టించుకుని మళ్ళీ చేస్తారు, మళ్ళీ అంతే అవుతుంది. మెల్లగా మీరు ఒక నెగిటివ్ లూప్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మరి అది పాటించి సక్సెస్ అయ్యేవాళ్ళు అంటే అవేం పట్టించుకోకుండా ఒకవేళ వాళ్ళు చేసినట్లయితే మోర్ సక్సెస్ అయ్యేవాళ్ళు. సరే, ఇది మీరు అన్నట్టు ఏంటంటే కొంతమంది సక్సెస్ రాకపోయింది అనుకోండి, మీరు కరెక్ట్ టైంలో స్టార్ట్ చేయలేదు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు ఈవెన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాలని ఎక్కడికన్నా పంపించి ఈరోజు మంచి రోజు కాదు, రేపటి నుండి వెళ్ళు, లేకపోతే జాబ్కి వెళ్ళినా కూడా ఇలా ఈరోజు మంచి రోజు కాదని మనకి చిన్నప్పటి నుండి సైకలాజికల్గా చెప్పినా, ఎంత చదువుకున్నా కూడా మనకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాల్సి? అది ఓవర్కమ్ చేయడం సింపుల్ అమ్మ, రేషనల్లీ థింక్ చేయటం. మీరు మొన్న ఫ్రెంచ్ ఏదో ఎగ్జామ్ రాశారు కదా, మీరు రాసినప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు అనుకుందాం. ఒకవేళ ఫెయిల్ అయితే నా దగ్గరకు వస్తే నేను ఏం చెప్తానంటే, అది సైకాలజిస్ట్గా, అమ్మ మీ ఎఫర్ట్స్ సరిపోలేదు, మీరు ఇంకొకసారి ట్రై చేయండి, ఇంకా ట్రై చేస్తే మీకు కొంచెం పర్ఫెక్షన్ వస్తుంది, ఈసారి పాస్ అవుతారు. మీరు సరిగ్గా ఎఫర్ట్స్ పెట్టలేదు, మీకున్నటువంటి కుటుంబ సమస్యలు లేకపోతే మీ యొక్క సామాజికమైన సమస్యల వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారు, ఈసారి మరింత ఫోకస్ చేస్తే సక్సెస్ అవుతారని చెప్తారు. పక్కన ఇంకొక జ్యోతిష్యుడు ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తే ఏం చెప్తాడంటే, అమ్మ మీరు ఎఫర్ట్స్ బాగానే పెట్టారు, మీ గ్రహాలు బాగోలేదు, మీ టైం బాగోలేదు అనేసరికి ఈ రెండిట్లో మీ ఈగో ఎక్కడ సాటిస్ఫై అవుతుంది? ఆయన దగ్గరే సాటిస్ఫై అవుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా అంటే మనల్ని మనం మోసం చేసుకుంటానికి ఏదన్నా ఒక ఫలితం రాలేదు అని అంటే దాని అర్థం ఎక్కడో పొరపాటు ఉందని తప్ప టైం బాగోలేదని కాదు. గుడ్ టైం బ్యాడ్ టైం ఉండదు, అలాగే వచ్చి శకునాలు ఉండవు. నేను నా ఇంటిలోకి గృహప్రవేశం ఏం ఉండవు, స్టిల్ కొంతమంది రిలేటివ్స్ వాళ్ళు ఏదో వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు ఏదో గుమ్మం దాటం ఏదో పెట్టుకున్నారు, ఏం ఉండదు, పూజ కూడా ఉండదు. నేను ఫస్ట్ స్టెప్ ఎవరితో చెప్పించాను అంటే ఒక వీడియోతో చెప్పించాను, రైట్? బ్లాక్ అంటే సెంటిమెంట్ ఉంది, మా ఇంట్లో ఫర్నిచర్ మొత్తం బ్లాక్ పెట్టుకున్నాను. ఈవెన్ ఈ స్క్వేర్ టాక్స్లో ఫస్ట్ వీడియో నేను జయసింహ చతుర్వేద్ అని నా ఫ్రెండ్తో ఫస్ట్ వీడియో చేశాను. ఆయన అన్నాడు, సార్ నాతో వద్దులే సార్, నాదేం సక్సెస్ అవ్వట్లేదు కదా. అతను పర్సనల్గా అంటే కెరీర్ వైజ్ సక్సెస్ కాలేదు, అయినా సరే నేను కావాలని అతనితోనే చేయించాను. అలాగే నా రాతి పూలు బుక్ని మొదటిసారి ఒక అమ్మాయి, భర్త లేని అమ్మాయికి ఇచ్చాను. అమ్మాయి నాకు వద్దు సార్ అని స్టిల్ నేను ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే ఇటువంటి బద్దలు కొట్టడానికి.
అంతే తప్ప ఎప్పటి నుంచి అయితే మనం నమ్ముతూ మొదలు పెట్టామో మనం టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఓకే. మన టైం లిమిటెడ్. మేనేజ్ చేయాల్సింది టైం అని కాదు, మన టైం. ఓకే. టైం అన్లిమిటెడ్, బట్ అవర్ టైమ్ ఈజ్ లిమిటెడ్. ఓకే. మన లైఫ్ టైం చాలా లిమిటెడ్. సార్ ఇప్పుడు యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఇప్పుడు మనం చదువుతో సంబంధం లేకుండా మీరు బయట ప్రపంచం అంటారు. ఇప్పుడు పేరెంట్స్ ఎలా 20 ఏళ్ళు ఎలా పెంచారో వాళ్ళకి ఆ నమ్మకాలు అలా ఉండిపోతాయి. ఇప్పుడు మీరు మీకు అవేర్నెస్ ఉంది, మీరు చేశారు సార్. వాళ్ళు టైం వేస్ట్ అనేది ఫీల్ అవ్వకుండా నిజంగానే ఇంకొక నెక్స్ట్ ఇయర్ బాగా కలిసి వస్తుంది, ఇయర్ మీకు బాగాలేదనుకోండి, వాళ్ళు సైకలాజికల్గా నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి? సింపుల్ అమ్మా, అటువంటిది ఏమి ఉండదు. అటు నమ్ముతుంది. నేను చెప్తాను, ఎప్పుడైతే మీరు ఇటువంటి నమ్మటం మొదలు పెట్టారో శని ఇది అంటారు కదా, దాని శని నడుస్తుంది, శని నడుస్తుంది అని నడుస్తారు కదా. ఎప్పుడైతే మీరు అది నమ్మటం మొదలు పెడతారో శని అప్పటి నుంచి మొదలవుతుంది. శని ఎప్పుడు పోతుంది అంటే ఎప్పుడైతే నమ్మటం మానేసి పని చేస్తారో అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఒక ఇద్దరు ఉన్నారు ట్విన్స్, ప్రవీణ్ నవీన్ అని. వాళ్ళిద్దరు 10th క్లాస్ చదువుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఏదో సరదాగా ఇద్దరు బాగానే చదివేవాళ్ళు పాపం, అంటే మరీ టాపర్ కాకపోయినా బాగానే చదివేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒక జ్యోతిష్యుడి దగ్గరికి ఏదో కారణం చేత వెళ్ళారు. ఆ జ్యోతిష్యుడు ఏం చెప్పాడంటే, ఒకడికేమో నువ్వు ఎంత బాగా చదివినా నీ టైం బాగలేదు, నువ్వు ఫెయిల్ అవుతావు అన్నాడు. ఇంకొకటి నువ్వు పాస్ అయిపోతావు అన్నాడు. ఈ ఫెయిల్ అవుతావు అన్నవాడు ఎలాగో నేను ఫెయిల్ అవుతాను కదా, ఎంత బాగా చదివినా సరే నేను ఫెయిల్ అవుతాను కదా అని చెప్పి చదవటం మానేశాడు. రెండో వాడు నేను ఎట్లాగో పాస్ అవుతాను కానీ వాడు చదవటం మానేశారు. ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ ఇది మన యొక్క మానసిక బలహీనత. నిజానికి ఎవరు నమ్మట్లేదు టైంని, ఎవరు జ్యోతిష్యాన్ని నమ్మట్లేదు. నమ్మితే ఇప్పుడు అతనికి ఏమని ఉందంటే, జ్యోతిష్యంలో మీ కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తారు. చెప్తే ఆ కూతురు నీకు బయటకు వెళ్ళినవారు. మరి జ్యోతిష్యం నమ్మితే అది చేసుకుంటుంది కదా, ఎట్లాగో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, మరి ఇంకెలా ఆపుతావు? నువ్వు నమ్మట్లే జ్యోతిష్యాన్ని. జ్యోతిష్యాన్ని వాడుకుని ఏమైనా లాభం వచ్చే ఉంటే వాడుకుందామని చూస్తున్నావు, అంతే. మన టైంతో వాళ్ళు ఆడుకుంటారు, మనల్ని బలహీనత అది. కాబట్టి ఇటువంటి గుడ్ టైం బ్యాడ్ టైం లేదు. ఏకాదశి, అష్టమి, అమావాస్య లేదు. ఏ రోజును మీరు మొదలుపెట్టినా మంచి పని చేస్తే మంచి రిజల్ట్సే వస్తాయి. ఈవెన్ ఏకాదశి రోజున మంచి రోజును కూడా మీరు చెడ్డ పని చేస్తే చెడ్డ రిజల్ట్సే వస్తాయి. మంచి ఏకాదశిని ఎవరైనా మర్డర్ చేస్తే ఏమొస్తుంది? జైలు శిక్ష వస్తుంది, అంతే కదా. అష్టమి రోజున ఎవరికైనా సహాయం చేస్తే వాళ్ళు కనీసం మనకు కొద్ది కృతజ్ఞత ఉంటుంది. కాబట్టి రోజులు, మంచి రోజులు, గడియలు, టైంలు, ఇటువంటివన్నీ కూడా అంటే ఒక్కొక్క మతంలో, ఒక్క మతం అని కాదు, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. హిందూ మతంలో ఇలా ఉంటాయి, క్రిస్టియానిటీలో ఇంకోలాగా ఉంటాయి, ఇస్లాంలో ఇంకోలాగా ఉంటాయి, ఒక్కొక్క ఆచారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనిషి బలహీనతను క్యాష్ చేసుకుంటానికి చేసినాయి తప్ప నిజ జీవితంలో వాటికి ఏమాత్రం విలువ ఉండదు. అరే ఇప్పుడు ఏమో మామూలుగా ముహూర్తాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ ఒక డే తీసుకుంటే సార్, డేలో మార్నింగ్ మీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు బ్రహ్మముహూర్తం ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పారు. బట్ మనకి డే అంతా ఇంపార్టెంటే. అంటే మార్నింగ్ ఒక్కటే పని చేసి ఉండం కదా సార్, మనకి డే అంతా ఇంపార్టెంటే. కానీ అక్కడ ఏంటంటే యాక్టివ్ స్టేజ్, ఇన్యాక్టివ్ స్టేజ్, మా ఆఫ్టర్నూన్ అయిందంటే కొంచెం డల్గా అనిపించింది, ఇలా ఉంటుంది. మనం ఒక డేని ప్రొడక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవి సైంటిఫిక్గా, ఇవి ఇన్యాక్టివ్ టైంలో ఏం చేయాలి, యాక్టివ్ టైంలో ఎలాంటి పనులు చేయాలి, లేదా మన బ్రెయిన్ మనం అలా ఫీల్ అవుతామా, మనం ఎఫర్ట్ పెడితే ఏ టైంలో అయినా వర్క్ ప్రొడక్ట్గా చేయగలమా అనేది డౌట్. ఇప్పుడు సినిమా చూస్తున్నారు, సినిమా చూసేటప్పుడు అది యాక్టివ్ టైము, బ్రహ్మముహూర్తం ఏం లేదు కదా. ఎప్పుడు సినిమా వేసినా సినిమా మొత్తం ఎంతో ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కదా. బ్రహ్మముహూర్తంలో సినిమా వేస్తే బాగా ఫోకస్ చేసి చూడటం అనేది లేదు కదా కదా. అంటే ఒకటి అర్థం చేసుకోండి, టైంతో సంబంధం లేదు, మీ యాటిట్యూడ్తో సంబంధం. మీకు నచ్చింది, మీరు పని చేస్తుంటే మీకు రిజల్ట్స్ వస్తుంటే పాజిటివ్గా, అప్పుడు ఆటోమేటిక్గా మీరు మోటివేట్ అవుతారు. మోటివేట్ అయినప్పుడు ఇంకా చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది, రైట్. అండ్ అది ఏ టైంలో మొదలుపెట్టారు అంటే, బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున అనేసరికి ఏమైందంటే సహజంగా కొంత నిద్రపోయి లేస్తాం కాబట్టి, నిద్ర అనేది మనిషి ఏదైతే అంతకు ముందు రోజు ఉన్నటువంటి ఎమోషనల్లీ డిస్టర్బ్ అయిందంతా కూడా నార్మల్ చేస్తుంది ఫిజికల్లీ. కాబట్టి కొంత స్టార్ట్ చేయడానికి కొంత బాగుంటుంది. కానీ తెల్లవారుజామున లెగిసి చదువుకున్న దానికంటే మధ్యాహ్నం తిన్న తర్వాత వెళ్ళి మ్యాట్నీ సినిమా ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అతను. రెండింటికి తేడా ఏంటి? మ్యాట్నీ సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది,
అండ్ మ్యూజికల్గా ఉంది, టైంతో సంబంధం లేదు. టైంతో సంబంధం లేదు. ఓకే. కానీ ఇది ఇంట్రెస్టింగ్గా లేదు, ఇది మొక్కుబడిగా ఉంది, ఇది బ్యూటిఫుల్గా లేదు. ఇది ఏదో మొక్కుబడిగా జాబ్ వస్తుంది లేకపోతే డబ్బు వస్తుంది అన్న ఆశతోని ఇది చేస్తున్నాడు తప్ప యాక్చువల్గా అతనికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ కల్పించడంలో మన యొక్క సిస్టమ్ ఫెయిల్ అయింది, మన స్కూల్స్ ఫెయిల్ అయినాయి, మన పేరెంట్స్ ఫెయిల్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అది చేయలేకపోతున్నారు. సార్ ఇది సేమ్ ఇలానే ఇంకొకటి, ఇప్పుడు అలారం పెట్టుకుంటాం సార్, ఫిజికల్ యాక్టివిటీ మనం ఇన్వెస్ట్ చేస్తే మన హెల్త్ బాగుంటుంది. బట్ అలారం పెట్టుకుంటాం కానీ చాలా వరకు సహజంగా లేవరు ఆ టైంకి. బట్ నైట్ లేట్గా పడుకున్నా, ఏదైనా టూర్ ఉంది లేదంటే ట్రిప్ వెళ్ళాలి ఏదైనా, ఆ టైంకి మనం ఖచ్చితంగా లేస్తాం. అంటే ఆ సైకలాజికల్గా మన బ్రెయిన్లో ఏం నడుస్తుంటుంది, అది అంత ఎఫర్ట్గా మనం పెట్టినప్పుడు మనం మార్నింగ్ అలారం యోగా ఇలాంటి టైంకి ఎందుకు? మనము మార్నింగ్ అలారం పెట్టుకున్నా సరే ఆ టైంకి లేగలేకపోతున్నాము. అంటే తెల్లవారుజామున లేసి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేద్దాము లేకపోతేనేమో ఏమన్నా చదువుకుందాము అన్నప్పుడు అలారం పెట్టుకున్నా దాన్ని 2-3 అలారాలు పెట్టుకుంటాము, ఒకటి ఆపేసి ఇంకోటి ఆపేసి అట్లా పడుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఏమన్నా మనం ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు అలారం పెట్టుకున్న అలారం కంటే ముందే మెలకు రావటము, ఒక 10 minutes 15 minutes హాఫ్ అన్ అవర్ బిఫోర్ మెలకు వచ్చేయటం జరుగుతుంది. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? దాంట్లో నార్మల్ సూడో సైంటిఫిక్ అంటే ప్రాపర్గా ఇవి లేకుండా ఒక రిలవెంట్ ఇవి లేకుండా చెప్పేవాళ్ళు ఎవరైతే యూజువల్లీ మోటివేషన్ స్పీకర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, వాళ్ళు ఏం చెప్తారంటే శరీరానికి ఒక క్లాక్ ఉంటుంది, మీరు ఇస్తే అది లేచిపోతుంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇట్లా లేస్తుంది కదా అని ఎగ్జాంపుల్ చెప్తారు. అట్లేం లేదు. మనం ఎందుకు చదువుకుంటానికి కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ అలారం పెట్టుకున్నప్పుడు మెలకు రావట్లేదంటే మనకు అది ఇష్టం లేదు, అది చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. ఈ భూమి మీద ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా మీరు ఫిట్గానే ఉంటారు, హెల్తీగా ఉంటారు అనేది ఉన్నట్లయితే ఈ భూమి మీద ఎవరు ఎక్సర్సైజ్ చేయరు. అలాగే చదవకపోయినా మీకు జాబ్ వస్తుంది అని మీకు లైఫ్కి ఏమి ఇబ్బందులు ఉండదు అన్నప్పుడు ఎవరు చదవరు కూడా. సో మన ఇష్టం లేని పని చేస్తున్నప్పుడు సహజంగా మన మనస్సు దానికోసం లెగటానికి ఇష్టపడదు. అయితే ప్రయాణాలు కానీ లేకపోతే ఇటువంటి పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఉన్నప్పుడు అక్కడ 2 ఉంది. ఒకటి ఇష్టం ఉండొచ్చు, 2 అయిష్టంగా కూడా ఉండొచ్చు. కానీ ఆ ప్రయాణం అనేది మనం ఆ టైం కల్లా లెగకపోతే మనకి ఇష్టమైన, ఇప్పుడు సపోజ్ అమ్మాయి ఆ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు, ఆ ట్రైన్ క్యాచ్ చేయాలి. సో తనకి ఎంతో ఇష్టమైంది పోతుంది అనే భయం చేత ఆటోమేటిక్గా నిద్రలో కూడా అదే తిరుగుతూ ఉంటుంది, వాళ్ళకి మెలకు వచ్చేస్తుంది. లేదంటే తనకి ఇష్టం లేని బాగా భయం వేసేది, తను వెళ్ళకపోతే తన జాబ్ పోతుంది, తను వెళ్ళకపోతే తనకు మొత్తం తనకేదో హెల్త్ పాడైపోతుంది. అట్లాంటిది ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే యాంగ్జైటీ వల్ల సరిగ్గా నిద్ర పట్టక తెల్లవారుజామున ఎప్పుడు అది లేక ముందు అయిందో లేదో అలారం ఏమన్నా ఆగిపోయిందా అని మనసులో అనుకుంటూ తెలియకుండా అప్పుడు మెలకు వచ్చేస్తుంటుంది. అది సహజం. ఇది తేడా ఏంటి అని అంటే ఆ కండిషన్. ఇప్పుడు చదువు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ రోజు నెగ్లెక్ట్, చదువుకోకపోయినా నష్టం జరుగుతుందని తెలుసు, కానీ ఈ ఒక్కరోజు చదువుకోకపోతే మొత్తం పోతుంది అనుకోవట్లేదు. రేపు చదవచ్చు, ఇవాళ ఎక్సర్సైజ్ ఏముందో రేపటి నుంచి చేయొచ్చు అనే అవకాశం ఉంది. కానీ దానికి అలా లేదు. మన సబ్ కాన్షియస్ మైండ్ మనం ప్రిపేర్ చేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటారు కానీ అటువంటిది ఏం లేదు. స్టిల్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో మన మైండ్లో, ప్రోగ్రామింగ్లో దీని పట్ల సెకండ్ ఛాన్స్ లేదు కాబట్టి మన మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. మైండ్లో అదే తిరిగి నిద్రపోతున్నప్పుడు కూడా థాట్స్ వస్తూ ఉంటాయి, అవే డ్రీమ్స్ ర్యాండమ్గా వస్తూ ఉంటాయి. అందులో కూడా ఏమవుతుందంటే ఇది నెక్స్ట్ ఇది ఉంది కాబట్టి ఎక్కడ తను ఫెయిల్ అవుతానని భయంతో మాటికి అలర్ట్ చేస్తూ ఉంటుంది. అంతకంటే బయలాజికల్ క్లాక్ ఉండటం అటువంటిది ఏమి లేదు. దీని పట్ల భయం ఉంది, దాని పట్ల భయం లేదు, అంతే. రైట్ సరే, ఇప్పుడు మల్టీ టాస్క్ చేస్తాం కొన్ని, తర్వాత మోనో టాస్క్ అంటే సింగిల్గా ఒక, అయితే ఈ ఇట్లా ఒకసారి 2 కరెక్ట్ అని చెప్తారు. ఎలా అంటే మల్టీ టాస్క్ చేసి టైం సేవ్ చేసుకోవాలి మనము అని చెప్తారు. ఒకటేమో ఏకాగ్రత మిస్ అవుతుంది, మల్టీ టాస్క్ కాదు మోనో టాస్కే చేయాలని చెప్తారు. సో ఈ రెండిట్లో ఏది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఏది కరెక్ట్? అంటే మల్టీ టాలెంట్ పెంచుకోవచ్చు. మల్టీ అంటే చాలా విషయాల్లో తనకు టాలెంట్ పెంచుకోవచ్చు. ఓకే. కానీ ఒకసారి ఒక పని 10 నిమిషాల్లో ఫినిష్ అవుద్ది అనుకుందాము. నేను 2 పనులు చేస్తే ఇంకో పని కూడా 10 నిమిషాలు ఫినిష్ అవుతుంది. అప్పుడు 2 ఫినిష్ అవడానికి 20 నిమిషాలు పడుతుంది. సైమల్టేనియస్గా చేసినా ఒకదాని తర్వాత ఒకటి చేసిన. ఎందుకంటే ఒకసారి ఒకదాన్నే డీల్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? మిగతా వాటిని మర్చిపోవటం, అంతే కదా. ఫోకస్ అంటే కదా, ఇప్పుడు మనం ఈరోజు ఇక్కడ ఫోకస్ చేస్తున్నామంటే మిగతా అన్ని విషయాలు మర్చిపోయాం.
పాలిటిక్స్లో ఏం జరిగింది, లేకపోతే అక్కడేమో ధర్నా చేస్తున్నారు అదేమైంది, లేకపోతేనేమో ఆ ముత్యాలమ్మ గుడి దగ్గర ఏదో జరిగింది అదేమైంది, ఇవన్నీ మనకి ఇప్పుడు గుర్తులేవు. అవన్నీ మర్చిపోవటం, ఇక్కడ మనం ఫోకస్ చేయటం, కాన్సన్ట్రేట్ చేయటం, అంతే కదా. ఇప్పుడు మల్టీ టాస్క్ అంటే 2 టాస్క్లు ఒకసారి చేయటం అంటే ఫోకస్ ఎక్కడ ఉంది? సరే, అంటే మనం అంత ఎఫర్ట్ పెట్టగలి, సపోజ్ ఎగ్జాంపుల్ హోమ్ మేకర్ ఉన్నారు, స్కూల్కి వెళ్ళాలి పిల్లలు, 2 వంటలు ఇట్లా చేస్తుంటారు. సో మనం బ్రెయిన్ 2 కంప్లీట్ అవుతుంది, దానివల్ల ఏం ఎఫెక్ట్? రెండింటికి తేడా ఉందమ్మా. అది వంట, డ్రైవింగ్ ఇటువంటివి ఉన్నాయి కదా, ఇవి స్కిల్ బేస్డ్. ఓకే, బాడీకి అలవాటు పడుతుంది. ఓకే, బాడీ అలవాటు పడటం వల్ల అది చేసుకుంటేనే మైండ్లో వేరే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం డ్రైవ్ చేసినప్పుడు వేరే మన మనసులో తిరుగుతూనే ఉంటాయి. దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఆమె వంట చేసుకుంటూ మధ్యలో ఆఫీస్ పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆఫీస్ పని మీద తను ఫోకస్ చేయలేదు, వంట మీద ఫోకస్ చేయలేదు. ఓకే, డెఫినెట్గా వంట అన్న డ్యామేజ్ అవుతుంది, అదన్నా డ్యామేజ్ అవుతుంది. ఓకే, కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి చేసినట్లయితే ఫోకస్ అంటేనే అర్థం వేరేది మర్చిపోవటం. ఓకే, మనం 2 చేస్తున్నాం అంటే రెండోది గుర్తుపెట్టుకుంటున్నాం కదా. వంట చేసేటప్పుడు 2 గిన్నెలు 3 గిన్నెలు ఇవన్నీ పెట్టుకోవచ్చు, అదంతా వంటే. ఓకే, ఇది ఈ టైం రాగానే దీంట్లో ఇది వేస్తుంది, ఆ టైం రాగానే అది వేస్తుంది, ఇదంతా కలిపి ఒకటే పని. 2 డిఫరెంట్ పనులు ఒక్కసారి చేయకూడదు, కానీ ఒకటే పని చేసిన తర్వాత ఇది అయిన తర్వాత ఇంకోటి చేసి, అంటే ఇప్పుడు ఒక స్టవ్ మీద అన్నం వండి తర్వాత కూర వండమనట్లేదు. 2 స్టవ్లు ఉంటే 2 పెట్టుకోండి. ఓకే, మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇక్కడ చేసే పని అంటే అబ్జర్వేషన్. ఓకే, ఓకే, అబ్జర్వేషన్ ఒకటే ఉంది. ఓకే, ఇది చేస్తూ కంప్యూటర్లో పని కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి 2 మధ్య ఫోకస్ డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోయి ఒక దాని మీద ఉండలేక మనం మిస్టేక్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే రకరకాల స్కిల్స్ డెవలప్ చేసుకోండి, రకరకాల టాస్క్లు పెట్టుకోండి, బట్ ఒకటి తర్వాత ఒకటి. ఇప్పుడు నేను స్క్వేర్ టాస్క్ మీద ఫోకస్ చేస్తున్నాను, కౌన్సిలింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను, తర్వాత ఇంకోటి అయితే ఫోకస్ చేస్తాను. కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు స్క్వేర్ టాస్క్లో ఏ వీడియోలు చేయాలి ఏంటి ఇవేమీ నేను పట్టించుకుంటే కౌన్సిలింగ్ మీద ఫోకస్ తగ్గిపోతుంది. నా మ్యాక్సిమం వాళ్ళకి అప్పుడు ఇవ్వాలి కదా, అందుకే కదా నాకు డబ్బులు ఇచ్చేది. ఎట్ ఏ టైంలో 2 రకాల ఆలోచనలు 2 రకాల ఆలోచనలు ఉంటామంటే దాంట్లో ఫోకస్ లేకపోవటం కదా. కాబట్టి ఒకటే చేయాలి, ఒకటి అయిన తర్వాత ఇంకోటి చేయండి. ఓకే, అలా 14 చేయండి, నో ప్రాబ్లం. ఓకే, కానీ చేసేటప్పుడు ఒకటే చేయండి. ఓకే, అట్లా ఉంటే ఎఫెక్టివ్గా రిజల్ట్స్ వస్తుంది. ఓకే, సో టు డూ లిస్ట్ అనేది అంటే ఇప్పుడు మనం చాలా నమ్ముతున్నారు అందరు, యాక్చువల్గా దాంట్లో రిజల్ట్ కూడా ఉంటుంది. అది ఎంత ఇంపార్టెంట్ అంటే, అది ఒకవేళ మనము ఒక లిస్ట్ రెడీ చేసుకున్నాం సార్, కొన్ని చేయలేకపోతాం, అప్పుడు మనం చేయలేకపోతున్నాం అనే టైము ఇంత అనుకున్నాం, మనం 4 hours అనుకున్నాము, 2 hours మిగిలింది టైం. ఆ 2 hoursలో కూడా మనం ఎఫెక్ట్గా చేయగలగవచ్చు, కానీ మనం అనుకున్న టైం మిస్ అయింది అనేది సైకలాజికల్ ఎఫెక్ట్ చేస్తుంటుంది ఏదైనా వర్క్ మీద. దాని నుండి ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం టేబుల్ పెడుతూ ఉంటుంది. ఇది మెకానికల్ వర్క్, ఓకే ఓకే, బట్ క్రియేటివ్గా లాజికల్లీ థింక్ చేయాలంటే టైం టేబుల్తో పని లేదు. స్పాంటేనియస్గా వర్క్ చేయాలి. టైం టేబుల్ మనం పేపర్ మీద రాస్తున్నాం, ఆ పేపర్ ప్రకారం నేచర్ వెళ్ళదు, నా బ్రెయిన్ వెళ్ళదు, నా బాడీ వెళ్ళదు కదా. రైట్, మనకి ఒక టైం టేబుల్ పెట్టుకున్నాం. ఇప్పుడు స్కూల్ నడపడానికి ఒక టైం టేబుల్, అది ఓకే, కానీ నేను ఎప్పుడు ఏం చేయాలి, ఈ టైం టేబుల్ రేపటికి ఏం చేయాలి అన్నీ రాసుకుని పెట్టుకుంటాను. రాసుకుని పెట్టుకుని ఇంతవరకు ఎవరు కూడా అది ఫాలో కారు. ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎంత ఎక్కువ ప్లాన్ చేస్తే అంత ఎక్కువ యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది, ఆ యొక్క పెర్ఫార్మెన్స్ దెబ్బతింటూ ఉంటుంది. నా ఫ్రెండ్ ఒక అతను సైకాలజిస్ట్ ఉంటాడు, అతను ఏమంటే ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ప్లానింగ్ బట్ పూర్ ఇన్ ఇంప్లిమెంటేషన్. అంటే నేను అన్నాను, నీ ప్లానే రాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్లానింగ్లో కూడా పర్ఫెక్ట్ కాదు, బికాజ్ నువ్వు ఇంప్లిమెంట్ చేయలేని ప్లాన్ చేసుకుంటున్నావు. ఓకే, ప్లాన్ అంటే ప్రాక్టికల్గా నువ్వు పాసిబుల్ అయ్యేది ఉండాలి. ఓకే, రైట్, నువ్వు చేయలేకపోతున్నావు అంటే నీ ప్లాన్ని మార్చుకోవాలి. కానీ ప్లాన్ మార్చుకోకుండా ఇంకా నేను ఏదో చేస్తాను ఎవ్రీడే అదే అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక రఫ్గా ఒక లైన్ పెట్టుకుంటాం, ఈరోజు షూటింగ్ ఉంది, ఈరోజు ఈ కౌన్సిలింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఈ టాస్క్ ఉంది, ఒక లైన్ అంతే. ఆ లైన్లో వీలైనంత వరకు చేస్తాను. ఇప్పుడు సపోజ్ మీరు ఈరోజు షూటింగ్ వస్తా అన్నారు, నాకు వీలైతే చేస్తాను, వీలు కాకపోతే చేయలేను. ఖచ్చితంగా చెయ్యాలి, ఈ టైం నుంచి ఈ టైంకే చెయ్యాలి అంటే కొంచెం ముందు వస్తారు, కొంచెం వెనక వస్తారు ఒకసారి, లేకపోతే కొంచెం నేను వెనుక స్టార్ట్ చేస్తాను, ఈలోపు అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పవర్ పోతుంది, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతుంది, దగ్గు వస్తుంది నాకు, లేకపోతే వాయిస్ పోతుంది, ఇలా అనేకం ఉంటాయి కదా. ఇలాంటప్పుడు నువ్వు ప్లాన్ ఎట్లా పర్ఫెక్ట్గా అవుతుంది? ఓకే సార్, నా ఎక్స్పీరియన్స్ మీరు అన్నట్టు ప్లానింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది, ప్లాన్ చేసేటప్పుడు చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది ఈ ఎవర్కి ఇది. అది ఒక డే గడిచిపోతుంటే
అవన్నీ అంత టైం మనకి ఉన్నట్టు అనిపించదు సార్. సో మీరు అన్నట్టు ఇంప్లిమెంటేషన్ అనేది చేయలేనప్పుడు ప్లాన్ వేసుకోకూడదు అంటారు. అంటే ప్లాన్ మీరు ఫిజికల్ టైంతో వేస్తున్నారు, ఓకే, అంతే కదా. 24 hours అనేది ఫిజికల్ టైం. యాక్చువల్లీ టైం ఫిజికల్ కాదు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది, ఇది జూన్ నెల అనుకుందాం. ఇప్పుడు 1 hour చదివితే మీకు వచ్చేటువంటి అండర్స్టాండింగ్ మార్చిలో 1 hour చదివితే వచ్చే అండర్స్టాండింగ్లో తేడా ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ మీ స్ట్రెస్ పెరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు 1 hourలో ఒక 2 chapters మీరు కవర్ చేయగలిగితే అక్కడ 1 hourలో హాఫ్ చాప్టర్ కూడా కవర్ కాదు, ఎందుకంటే యాంగ్జైటీ పెరిగిపోయింది. టైం దగ్గరకు వచ్చింది కాబట్టి యాంగ్జైటీ పెరిగిపోయింది. కాబట్టి టైం అనేది మెంటల్. అటువంటిప్పుడు ఫిజికల్ ప్లాన్ చేసుకుని మెంటల్ దాన్ని కంట్రోల్ చేయడం అంటే నాట్ పాసిబుల్. అందుకని నేనేం చెప్పిన ఒక లైన్ ఇక్కడ మనము చేయాల్సింది ఏంటంటే, ఇందులో ఒక ఇది ఉంటుంది, మన ఇంపార్టెంట్, అర్జెంట్ ఇటువంటి టేబుల్ వేసి చెప్తూ ఉంటారు మన మేనేజ్మెంట్ వాళ్ళు. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, ప్రయారిటీస్ ఇంపార్టెంట్. ఏది ముందు చేయాలి, ఏది ఎప్పుడు చేస్తే ఎఫెక్టివ్గా వస్తుంది. మీరేమన్నారంటే ఏ టైంలో చేస్తే ఎఫెక్టివ్గా వస్తుంది, బ్రహ్మముహూర్తం అన్నారు. సహజంగా మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకోటి కూడా చెప్తారు, ఏంటి అంటే కొన్ని టైమింగ్స్. యాక్చువల్గా టైమింగ్స్ కాదు, అది మన స్థితి. మన స్థితిలో కొన్ని స్థితిలో మనం బాగా చేయగలుగుతాం. బ్రహ్మముహూర్తం కూడా అది ముహూర్తం కాదు, మన స్థితి. రాత్రంతా కొట్లాడుకుని తెల్లవారి అప్పులోళ్ళు వచ్చి జప్తు చేస్తారు అన్నప్పుడు, అంత టెన్షన్ ఉంది, తెల్లవారి బ్యాంక్ వాళ్ళు వచ్చి నా ఇల్లు జప్తు చేస్తారు అన్నప్పుడు బ్రహ్మముహూర్తం లేచాడు, చదవగలడా? చదవలేడు కదా. మరి అది బ్రహ్మముహూర్తమే కదా. బ్రహ్మముహూర్తం, విష్ణుముహూర్తము ఇది కాదు. మీ యొక్క మెంటల్ స్టేటస్, ఫిజికల్ స్టేటస్ ఇంపార్టెంట్. అయితే సహజంగా మేనేజ్మెంట్ వాళ్ళు వర్క్ ప్లేస్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ సహజంగా మనం బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెమే మన పొటెన్షియాలిటీ ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాం కాబట్టి డ్రౌజీగా ఉంటుంది. అంటే 9కి స్టార్ట్ అయింది ఆఫీస్ అనుకుందాము, 10:30కి అట్లా టీ బ్రేక్ ఉంటుంది. టీ బ్రేక్ తర్వాత మీకు మళ్ళీ అది పీక్ వెళ్తుంది. పీక్ వెళ్ళిన తర్వాత మళ్ళా లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ డ్రౌజీగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ మన యొక్క పొటెన్షియాలిటీ తగ్గుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో టీ బ్రేక్ తర్వాత కొంచెం పెరుగుతుంది. ఈ 4 quartersలో ఫస్ట్ టీ బ్రేక్ తర్వాత ఉంది చూడండి, అంటే బిఫోర్ లంచ్ టీ బ్రేక్ మధ్యలో ఉంది, అక్కడ మ్యాక్సిమం మన పొటెన్షియాలిటీ ఇన్ జనరల్ ఉంటుంది. మిగతా అన్ని కామన్ ఉంటాయి, ఇన్ జనరల్ మ్యాక్సిమం పొటెన్షియాలిటీ ఉంటుంది. కాబట్టి కార్పొరేట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ మీటింగ్స్ అన్నీ కూడా ఆ టైంలో పెట్టుకుంటారు. లంచ్ తర్వాత పెట్టరు. లంచ్ తర్వాత ఇప్పుడు క్లాసెస్ కూడా, కాలేజెస్ కూడా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అప్పుడు పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉంటారు కాబట్టి. అట్లా ఉంది 1. 2 ఏంటి అని అంటే యాంగ్జైటీ కూడా. మనము ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అయ్యేది దానికంటే ఎగ్జామ్ ఇంకా చాలా ముందు ఉన్నప్పుడు చదివినప్పుడు ఎక్కువగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఒకటి. ఆ తర్వాత ప్రయారిటీస్ కూడా ఇంపార్టెంట్. అర్జెంట్లో ఎప్పుడు కూడా మనం పెర్ఫామ్ చేయలేము, వీక్గా ఉంటుంది. అలాగంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 4 quarters కింద దాన్ని కూడా చేస్తారు, ఇంపార్టెంట్, అర్జెంట్. ఒకటి ఇంపార్టెంట్ బట్ అర్జెంట్, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. సపోజ్ ఎగ్జామ్ వచ్చేసింది, చదవటం ఎగ్జామ్ ఇంపార్టెంట్ అండ్ వెంటనే ఎగ్జామ్ కూడా ఉంది, అది ఒక క్వార్టర్లో ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంటే బట్ అర్జెంట్ కాదు, ఎప్పుడో ఏదో నేను ప్రిపేర్ అవ్వాలి, అది టైం చాలా ఉంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్, అది 2వ క్వార్టర్. 3వ క్వార్టర్ ఏంటంటే అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. ఫ్రెండ్ వస్తాడు బట్ అతను ఏదో టీకి పిలుస్తున్నాడు, ఇంకో దాన్ని పిలుస్తున్నాడు, ఇట్ ఈస్ అర్జెంట్, వెంటనే రమ్మంటున్నాడు, బట్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. ఇక 4వ క్వార్టర్లో ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కూడా కాదు. అంటే ఇప్పుడు క్రికెట్ ఉంది, చూస్తూ ఉంటాం, అది అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ కూడా కాదు. వీటిల్లో ఎక్కువ టైము సహజంగా ఏం చేస్తారంటే అది నాట్ అర్జెంట్, ఇంపార్టెంట్ కూడా కాదు, రైట్? సో అటువంటి దానికి మనం టైం ఎక్కువ వేస్ట్ చేయటం బట్టి ఏమవుతుందంటే మనకి లాస్ట్ మినిట్లో అర్జెంట్ అంటే ఇంపార్టెంట్తో వచ్చేస్తుంటాం. అర్జెంట్ అంటే ఇంపార్టెంట్ అప్పుడు ఎక్కువగా పెర్ఫామ్ చేయలేము మనం, ఎందుకంటే మన యాంగ్జైటీ లెవెల్ పెరిగిపోతుంది. కాబట్టి మన టైం ఎప్పుడు ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేయాలి అని అంటే ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఎగ్జామ్ ఉంది బట్ మార్చిలో ఉంది, అర్జెంట్ ఏం లేదు, అది దానికి ఎక్కువ మనం టైం స్పెండ్ చేయాలి. చేసినప్పుడు అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అనేవి ఉండవు.
మనం చూస్ ముందే మనం ఫినిష్ డిసైడ్ చేసుకోవాలి చేసుకోవాలి. అట్లా డిసైడ్ చేసుకోవాలి. ఓకే. ఎప్పుడైనా సరే ప్రయారిటీస్, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి. రోజులో రకరకాల పనులు ఉంటాయి. మార్చ్లో ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం ఒకటి ఉంది, ఫ్రెండ్తో కాఫీకి వెళ్ళటం ఒకటి ఉంది, అలాగే ఇప్పుడు అమ్మకి హెల్త్ బాగోలేదు హాస్పిటల్ తీసుకెళ్ళటం ఒకటి ఉంది, అండ్ ఇంకోటి ఏదో క్రికెట్ చుట్టూ ఉంది. వీటిలో ఎక్కువ టైం మనము దానికి ఇవ్వాలి. దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. తర్వాత అర్జెంట్, అమ్మకి హెల్త్ బాగోలేదు కదా దానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మిగతాది అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్ ఉంటుంది, అటువంటి వాటికి తక్కువ ఇవ్వాలి. ఇక ఇది తీసేయాలి. నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ ఉండొద్దు. క్రికెట్ చూడొద్దు, అది దాని పేరు ఏదో అంటారు కదా ఐపీఎల్, ఇవన్నీ మనం చూడాల్సిన పని లేదు. ఒకవేళ క్రికెటర్ అవ్వాలనుకుంటే దాన్ని ప్రయారిటీ మారుతుంది. నువ్వు ఒకవేళ అకాడమిక్లో స్పెండ్ చేయాలి, ఏదో నువ్వు సివిల్స్ ఏదో రాయాలనుకుంటున్నప్పుడు అది చూడొద్దు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, బట్ అది వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఏదో చదివేటప్పుడు కూడా ఇంట్రెస్ట్ లేనప్పుడు యాక్టివిటీ అంటే గేమ్ ఆడడము లేదంటే టీవీ చూడడం ఇలా చేస్తుంటారు కొంతమంది. అంటే మేము చదువుకున్నప్పుడు నాకు ఎగ్జామ్ ఉన్నా నేను సినిమా చూసి రాస్తా, నేను అంటే ఫస్ట్ ర్యాంకర్, మనకి ఏమైనా ఉంటుంది ఫస్ట్ ర్యాంకర్ కదా అలానే చేస్తా అంటే అది స్థితి అన్నారు కదా మీరు. సో అలా కూడా మన ఇష్టమైన పని చేసిన తర్వాత మనం ఏమన్నా ఈ అర్జెంట్ ఇంపార్టెంట్ పని అన్నారు కదా మీరు చదువుకోవడం అనేది, అలాంటి చేసినప్పుడు మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇష్టమైన పని చేసాం కదా, మనం రిలాక్స్ అయ్యాం కదా, అప్పుడు వెళ్ళి ఆ పని చేయొచ్చా? అయితే ఒకటి అర్థం చేసుకోండి, బ్రెయిన్ ఎప్పుడు యాక్టివే ఉంటుంది. ఓకే. బ్రెయిన్ ఎప్పుడు 100% పని చేస్తూనే ఉంటుంది. ఓకే. రైట్, ఏ టాస్క్ అయినా సరే. అయితే మైండ్ ఇష్టం బ్రెయిన్కి ఏం లేదు, బ్రెయిన్కి ఇష్టం లేదు, ఆ ఇష్టం కూడా లేదు. ఇప్పుడు కంప్యూటర్లో 2 సాఫ్ట్వేర్లు ఉన్నాయి, ఆ ప్రాసెసర్ 2 ఒకలాగానే ట్రీట్ చేస్తుంది. దానికి ఇష్టమైనటువంటి సాఫ్ట్వేర్ ఒకటి, ఇష్టం లేనిది ఒకటి లేదు కదా. సేమ్ అలాగే బ్రెయిన్కి ఇష్టం ఇష్టం ఏం లేదు, మైండ్కి ఇష్టం ఇష్టం ఉంది. మైండ్ అంటే బ్రెయిన్లో రికార్డ్ అయిన డేటా. ఓకే. ఎప్పుడైతే ఇష్టంది మనం బ్రెయిన్ చేపిస్తున్నామో అప్పుడు ఇష్టం అంటే నెగిటివ్ ఎమోషన్, బాడీలో రిలీజ్ అయ్యే కెమికల్స్ బ్రెయిన్ యొక్క ఫంక్షన్ తీరుని దెబ్బతీస్తాయి. కాబట్టి ఇష్టంగా ఉన్నదాన్ని మనం సరిగ్గా చేయలేము. 1. 2 ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేను చదవలేకపోతున్నాను అంటే ఇంట్రెస్ట్ లేదు అంటే అది చదవటం ఆపేయాలి, మానేయాలి. అలా కాకుండా దీన్ని కొంచెంసేపు నేను రిలాక్స్ అయ్యి వస్తే బాగా చదువుతాను అంటే, నీకు ఇంట్రెస్ట్ ఉంటే రిలాక్స్ అవ్వకపోయినా చదువుతాను. చెప్పాను సినిమా, సినిమా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ వెబ్ సిరీస్ అయితే 11-15 గంటలు ఆపకుండా అమ్మాయి చూస్తుంది. కానీ ఇది ½ అవర్ చదవగానే నాకు మళ్ళీ బ్రేక్ కావాలంట. రెండింటికి తేడా ఏంటి? అక్కడేమో ఇంట్రెస్ట్ ఉంది, ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు. ఇది మొక్కుబడిగా తెచ్చుకున్న ఇంట్రెస్ట్ ఇది. కాబట్టి అలా కాకుండా నువ్వు ఎప్పుడైతే ఆ సబ్జెక్ట్ని నువ్వు చేస్తూ ఉంటే సక్సెస్, ఇంట్రెస్ట్ అనేది కూడా మీరు తెచ్చుకునేది కదా, ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? మీరు ఏ పని చేస్తే సక్సెస్ వచ్చిందో ఆ పని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్నారు, ఇందులో మీకు మంచి పేరు వచ్చింది అనుకోండి, యాంకరింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మోటివేట్ అయిపోతుంటారు. దీంట్లో సక్సెస్ రావట్లేదు, మీరు ఇంకో దేంట్లోనూ పనిలో మీకు మాటికి ఎప్రిసియేషన్ లభించింది, ఆటోమేటిక్గా అక్కడ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ అనేది పుట్టగానే ఇంట్రెస్ట్ ఉండదు, తను పెరుగుతున్న వాతావరణంలో తనకు వచ్చినటువంటి సక్సెస్ని బట్టి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఆ సక్సెస్ని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అని దాన్ని బట్టి చిన్న సక్సెస్లే వస్తాయి ఎప్పుడైనా సరే. మన పేరెంట్స్ వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, అది చేశారు, నువ్వు చేయలేకపోయావు అనేసరికి ఇంట్రెస్ట్ పోతుంది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు స్టూడెంట్స్ని తీసుకుంటే ప్రొడక్టివ్ టైం, స్మార్ట్ వర్క్ అని కొంతమంది ఉంటారు, మేము ఎంత చదివినా కూడా జస్ట్ బార్డర్ మార్క్స్ వచ్చాయంటారు. కొంతమంది పిల్లలు ఉంటారు వన్ డే, అది యాక్చువల్గా వన్ డే బ్యాటింగ్ అని కొత్తగా మామూలుగా అందరూ మీరు అన్నట్టు అర్జెంట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ అన్నట్టు అది ఫాలో అవ్వరు, బట్ పాస్ అవుతారు. ఆ ప్రొడక్టివ్ టైంని యూజ్ చేసుకుంటారు, స్మార్ట్ వర్క్ అంటే చదవటం కాదమ్మా. అంతకు చదువు అంటే మనం టెక్స్ట్ బుక్ పట్టుకుని నోట్బుక్ చదవటం అనుకుంటున్నాం. ఓకే. అంతకు ముందు కూడా ఆ సబ్జెక్ట్ మీద కొంత అవగాహన, ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అనాలిసిస్ మైండ్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు మీరు ఓన్లీ టెక్స్ట్ బుక్లో చదివింది ఇప్పుడు చదివి గంట చదివి చేయట్లేదు. వీటి గురించి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కొంత అవగాహన ఉంది, రైట్? ఆ అవగాహన లేకుండా ఇప్పుడు ఏదో నేను వేరే సబ్జెక్ట్ గురించి దేని గురించో మీకు ఇచ్చి ఒక గంటలో ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ చేయమంటే చేయలేరు కదా. అలాగే వాళ్ళు 1 అవర్ చదివింది కనిపిస్తుందో 1 అవర్ చదవటం కదా, అంతకుముందు చాలా వాళ్ళ మనసులో అది ప్రాసెస్ అయింది. ఓకే. ప్రాక్టికల్గా
అండ్ ఇన్సిడెంటల్లీ జరిగి ఉండొచ్చు, ఎక్కడెక్కడో తను చదివి ఉండొచ్చు, సినిమాల్లో ఎక్కడో ఆ కాన్సెప్ట్ గురించి ఉండొచ్చు, వికీపీడియాలో చూసి ఉండొచ్చు, లేకపోతే యూట్యూబ్లో చూసి ఉండొచ్చు. రకరకాలుగా ఆ సబ్జెక్ట్ వాళ్ళకి పరిచయం ఉంది కాబట్టి ఆ రోజున చదివినా చదవకపోయినా కొంత పెర్ఫార్మెన్స్ ఉంటుంది. మనం ఎంతసేపు ఏమనుకుంటామంటే బుక్ తీసుకుని చదివిన దాన్ని బట్టి మనకు మార్కులు వస్తాయి, సక్సెస్ వస్తా అనుకుంటున్నాం. బుక్ ముట్టుకోకపోయినా కొంతమందికి వచ్చేస్తుంటాయి. ఎందుకు వస్తుంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఉన్నారు. ఇప్పుడు కుమ్మరి అతను కుండలు చేస్తూ ఉంటాడు కదా, అతను ఎప్పటి నుంచో కుండలు చేస్తున్నాడు. అతనికి చదువు కూడా వచ్చు అనుకుందాం, రాయటం కూడా వచ్చు. ఆ కుండలు చేయటం ఎలా రాయమంటే అతను బాగా ప్రిపేర్ అయ్యి రాయాలా? అవసరమే లేదు కదా. ఇంకొక అతను అసలు కుండలు చేయటం ఎప్పుడు చూడలేదు, ఏమీ తెలియదు, టెక్స్ట్ బుక్లో చదివి 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 ఒక 6 నెలల నుంచి దాని గురించి చదువుతున్నాడు. అతనికి కష్టం అవుతూ ఉంటుంది, అతను బై హార్ట్ చేసేస్తున్నాడు. కాబట్టి కాన్సెప్ట్ని అర్థం చేసుకున్న వాళ్ళకి 1 డే చదివిన టెక్స్ట్ బుక్ అంటే వీళ్ళు చదువు అంటే మీరు ఎంతసేపు టెక్స్ట్ బుక్ తీసి చదవటము, బ్రహ్మముహూర్తం లేదు చదవటం అనుకుంటున్నారు. నువ్వు దాంట్లో గడపటం, ఆ థాట్ మన మనసులో ప్రాసెస్ అవ్వటం, కాన్సెప్ట్ లాజికల్లీ క్వశ్చన్ చేయటం, అది చదువు. అది ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో అది ప్రాసెస్ అవుతుంది, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అదే సార్, ఇప్పుడు స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్, టైం వేస్ట్ చేయొద్దు అసలు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎట్లా అంటే టైంని, ఇప్పుడు ఇంటర్ ఉందనుకోండి, మార్నింగ్ 7 to 7, నైట్ 12 వరకు చదువుతారు. ఇలా టైంని క్యాలిక్యులేట్ చేసే చెప్తారు. సో దాని బిహైండ్ రీజన్ ఏంటి? అది నిజంగా మనం టైం దాని బిహైండ్ రీజన్ ఏమి లేదమ్మా, వాళ్ళ వ్యాపారం. వాళ్ళ వ్యాపారం తప్ప మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 7 దాకా చదివే వాళ్ళని నేను రోగిష్టులు అంటాను. నేను రోగం ఉన్న వాళ్ళు మాత్రమే 24 hours మంచం మీద పడుకుని ఉంటారు. మీరు 24 hours పడుకోమని పడుకోలేరు. వాళ్ళతో పోటీ పడి వాళ్ళు పడుకుంటున్నారు కదా నువ్వు ఎందుకు పడుకోవట్లేదు అంటే వాళ్ళకి రోగం ఉంది. ఒక టీనేజర్ 4 to 5 hours కంటే ఎక్కువ కూర్చుని ఉండగలుగుతున్నాడు అని అంటే అతను ఫిజికల్లీ ఫిట్గా లేడని అర్థం, ఏదో ప్రాబ్లం ఉంది అర్థం. రైట్? సో అలా చదివితే చదువు కాదమ్మా. మీరు ఇంటర్మీడియట్, కార్పొరేట్ కాలేజీలో చదువు ఉండదు. వాళ్ళు మార్కుల కోసం ఏదో మేనేజ్ చేసి పిల్లల్ని మ్యానిపులేట్ చేసి పేరెంట్స్ని మ్యానిపులేట్ చేసి వాళ్ళని మభ్యపెడుతూ వీళ్ళ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. ఈ కార్పొరేట్ కాలేజెస్ మనకి ఒకటి అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా, అవన్నీ ఫ్యాక్టరీలు. దేనికి ఫ్యాక్టరీలు? నాలాంటి సైకాలజిస్టుల దగ్గరికి డిప్రెషన్తోనూ యాంగ్జైటీ డిజార్డర్తోనూ పేషెంట్లు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ. నిజంగా మన కాన్సన్ట్రేషన్ ఇప్పుడు మామూలు ఇంటర్ అంటే అంతే ఉంటుంది సార్. నా ఎక్స్పీరియన్స్ మార్నింగ్ 7-6కి వెళ్తే మళ్ళీ నైట్ 9 వరకు కంటిన్యూగా ఉంటుంది. అయితే ఆ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడం తెలుసు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు అనట్లేదు నేను, ఓకే, అది బై హార్ట్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే దొంగతనంగా మార్కులు తెచ్చుకునే టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. ఓకే, రైట్. నా లైఫ్లో ఎప్పుడు నాకు 50-55% మార్క్స్ కంటే ఎక్కువ రాలేదు. అండ్ నేను సైకాలజీ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు పాస్ అయ్యాను. రైట్. ఇప్పుడు నేను గంటకి 6,000 ఛార్జ్ చేస్తున్నాను. స్టిల్ చాలా టైట్ ఉంది నా షెడ్యూల్. అడిగితే వెంటనే ఇవ్వలేకపోతున్నాను. ఒక తెలుగు స్టేట్స్లో 2 స్టేట్స్ కలిపి ఒక 20 యూనివర్సిటీస్ ఉంటాయి. 20 యూనివర్సిటీలో దాదాపుగా సైకాలజీ అన్నిట్లోనూ ఉంటుంది. డిస్టెన్స్లో ఉంటుంది, రెగ్యులర్లో ఉంటుంది. అంటే 40 ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ టాపర్స్, గోల్డ్ మెడలిస్టులు 40 people తెలుగు స్టేట్స్ నుంచి వస్తున్నారు, తెలంగాణ, ఆంధ్ర నుంచి. రైట్. ఇంకా తమిళనాడు, బెంగాల్ అన్నీ కలిపి 400 నుంచి 500 people ఓన్లీ టాపర్స్ వస్తున్నారు, యూనివర్సిటీ టాపర్స్. ఇట్లాంటి వాళ్ళు గత 50-60 సంవత్సరాల నుంచి ఎంతమంది వచ్చి ఉంటారో చూడండి. పోనీ 20 సంవత్సరాల నుంచి తీసుకున్నాం, 10,000, 20,000. వాళ్ళందరూ 1,000 రూపాయలు 1,500 ఛార్జ్ చేస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర పోవట్లేదు ఎందుకు? టాపర్స్ కదా. మరి నా దగ్గరికి ఎందుకు ఇంత రేట్ ఎక్కువ పెట్టున్నా వస్తున్నారు? మార్కెట్కి మీ మార్కులతో పని లేదు. కాలేజెస్కి మార్కులు కావాలి. మార్కులు వస్తే మీ బ్యానర్ మీద వేసుకుని అడ్మిషన్ సంపాదించుకోవచ్చు. కాబట్టి ఎంతసేపు కాలేజ్కి మార్కులు రావడం కోసం వాళ్ళని పశువుల్లాగా కూర్చోబెట్టి, గ్రౌండ్ లేకుండా కోళ్ళ ఫారం లాంటి దాంట్లో కూర్చోబెట్టి, గాలి కూడా ఆడదు, వాళ్ళని హింస చేస్తున్నారు. యాక్చువల్ దట్ ఈజ్ అబ్యూజింగ్. పిల్లల్ని అబ్యూజ్ చేస్తున్నారు. చట్ట ప్రకారం కూడా రాంగ్ అది అట్లా చేయటం. ఎవరు చట్టాన్ని ఫాలో అవ్వరు, లంచం ఇచ్చేస్తూ ఉంటారు. అన్ని గంటలు అసలు స్టడీ అవర్స్ కానీ. వాళ్ళ స్టేటస్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు 10th వరకు మీ దగ్గరికి ఎంతోమంది పేషెంట్లు వచ్చి ఉంటారు. సో వాళ్ళ స్టేటస్ ఎలా ఉంటుంది? అది ఎంతవరకు వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది అంటే? మీరు ఒకసారి కనుక ఇంటర్మీడియట్లో
స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నటువంటి కాలేజ్ ఎవ్రీ ఇయర్ ఉంటారు సార్ కాలేజ్ ర్యాంకులు తీసి ఒకటి అని అడ్వర్టైజ్మెంట్ చేస్తే మొదట ఆ కాలేజెస్ వస్తాయి. ఓకే. మా కాలేజ్లో ఇంత ఎక్కువ మంది ఈ సంవత్సరం సూసైడ్ చేసుకున్నారు దానికి గ్రేట్ అనుకుంటే అది చేసేవాళ్ళు వాళ్ళు. సో కాబట్టి మెజారిటీ పీపుల్ ఒకరిద్దరు తప్పించుకుని ఏదో ఒక విధంగా జాబ్లోనే ఎక్కడో లైఫ్లో పడుతూ ఉన్నారు తప్ప మెజారిటీ డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి అది అసలు నేను చెప్తాను కదా, ఈ కాలేజెస్లో ఇట్లా చదివించే చదువే కాదు, ఏదో ఒక విధంగా మార్కులు చూపించి వాళ్ళని చూపిస్తాను తప్ప ఎక్కడో ఇప్పుడు లాస్ట్ 20 years నుంచి తీసుకోండి, 2024 2000 నుంచి తీసుకుందాం. ఈ 24 yearsలో స్టేట్ టాపర్స్ ఇంటర్మీడియట్లోనూ ఎంసెట్లోనూ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ లిస్ట్ తీసుకోండి, సర్వే చేయండి, వాళ్ళు ఎక్కడున్నారో చెక్ చేసి చూడండి. అందులో మెజారిటీ పీపుల్ అలాంటి వాటి దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవటము లేకపోతే క్లరికల్ జాబ్ ఏదో చిన్న జాబ్లో సెటిల్ అయిపోవటం అయింది తప్ప వీళ్ళెవరు కూడా పెద్ద అచీవ్ చేసింది లేరు. మనం చెప్తూ ఉంటారు 10 yearsకి అమ్మాయి ఇది ఇంటర్ రాసింది ఇటువంటి చేస్తూ ఉంటారు. వాళ్ళ బాల్యాన్ని చిదిమేయటం ఒకటి, వాళ్ళు ఏం పెద్దగా సాధించింది ఏమి ఉండదు తర్వాత. కాబట్టి రైట్ టైంలో వాళ్ళు చదువుకోనివ్వండి, రైట్ టైంలో వాళ్ళని ఆడుకోనివ్వండి, అన్నీ అనుభవించనివ్వండి. నువ్వు పరుగు పందెం పెట్టేసి పాపం వాళ్ళ జీవితం లేకుండా 15 yearsకే CA పాస్ అయిపోయింది అమ్మాయి అని చెప్పి లేకపోతే ఇంకోటి ఏదో చేసిందని చెప్పి వాళ్ళని అన్నీ కూడా ఇన్హ్యూమన్, వాళ్ళ బ్రతుకుని చిరిమేస్తూ ఉన్నారు వీళ్ళు. ఓకే, వాళ్ళ ఏజ్ని మనం ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. అంటే ఆ మొక్కని ఎదగనివ్వాలి. ఓకే, మనం గుంజితే ఏమవుతుంది, ఊడొస్తుంది. కరెక్ట్. వీళ్ళు గుంజుతున్నారు, ఈ కాలేజీలు గుంజుతున్నాయి, పేరెంట్స్ గుంజుతున్నారు, లేకపోతే ఈ వ్యవస్థ మొత్తం గుంజుతుంది, అది వేళ్ళతో పాటు ఊడొస్తుంది. అన్నీ ఊడి రావట్లేదు, ఒకటి రెండు మిగిలిపోయి ఉండొచ్చు కాదనట్లేదు, మెజారిటీ ఊడిపోయి వస్తున్నాయి, లేకపోతే మళ్ళీ ఎలాగోలా బ్రతుకుతున్నాయి. కొన్ని మొక్కలు సూసైడ్ చేసుకుంటున్నాయి, తప్పక మరి ఏం చేస్తాం, అట్లా అవుతుంది. కాబట్టి అది కంప్లీట్లీ నా దృష్టిలో అయితే ఇన్హ్యూమన్. సరే, ఇంకా టైం గురించి మాట్లాడితే ఇప్పుడు ఎవ్రీ 25 minutesకి ఒక 5 minutes బ్రేక్ తీసుకుంటే నెక్స్ట్ మినిట్ నుండి అది మనకి హెల్ప్ అవుతుంది అని అంటారు. ఆ ప్రాసెస్ ఏంటి సార్? అది కంటిన్యూగా టైం వేస్ట్ చేయకుండా చదవాలనుకునే వాళ్ళకి అది ఎలా, ఇంటర్వెల్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి? అంటే కంటిన్యూ చదవటం అంటే ఒక్కొక్కరికి ఒకలాగా, ఒక్కొక్కరంటే బాడీని బట్టి కాదు, ఒక్కొక్కరికి ఒకలాగా ఫామ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంటిన్యూగా చదివేస్తూ ఉంటారు, ఇంట్రెస్ట్ లేనప్పుడు బ్రేక్ తీసుకున్న వేస్ట్. ఓకే. ఇంట్రెస్ట్ ఎలా కలుగుతుంది అంటే దాని యొక్క ముందు సబ్జెక్టులు దాని లింక్స్ అన్నీ ప్రాపర్గా ఉండి తనకు అర్థమైనప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక హాలీవుడ్ సినిమా చాలా మంచి టైటానిక్ సినిమా తీసుకుందాం, అది చాలా సూపర్ హిట్. తెలుగు సినిమా నార్మల్ సినిమా తీసుకుందాం, ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఆ సినిమా తెలుగు సినిమా సగం వేసిన తర్వాత సడన్లీ ఆపేసేసి టైటానిక్ సినిమా వేస్తే అతనికి ఇంట్రెస్ట్ రాదు. మరి అంత గొప్ప సినిమా కదా, అయినా సరే రాదు. ఎందుకు రాదు? దాని ముందు స్టోరీ అతనికి తెలియదు, అర్థం కావట్లేదు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, 10th class వరకునో ఇంకో దాకా బై హార్ట్ చేసి వస్తారు, కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఇప్పుడు సడన్లీ దాని కాన్సెప్ట్ అర్థం కాకుండా దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. ఐఐటీకి వెళ్తుంటారు ఎక్కువ మంది, ఐఐటీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే యాంగ్జైటీ డిజార్డర్ ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే ఈ కాలేజెస్ ఏం చేస్తాయంటే బాగా బై హార్ట్ చేపించి మార్కులు తెప్పించి లాస్ట్కి ఎలాగైతే సీట్ కూడా తెప్పిస్తారు. సీట్ తెప్పించిన తర్వాత అక్కడికి వెళ్ళిన కాన్సెప్ట్ వాళ్ళు చెప్తుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? ఆ కాన్సెప్ట్ వీళ్ళకి తెలియదు. 7th చదవలేదు, బై హార్ట్ చేశాడు, 10th బై హార్ట్ చేశాడు, ఇంటర్లోనూ బై హార్ట్ చేశాడు. సో కాబట్టి అర్థం కాదే ఇంట్రెస్ట్ రాదు. సరే, అది ఇప్పుడు స్టూడెంట్స్ అంటే అది తప్పని పరిస్థితి, వాళ్ళు చదవాలనేది ఒక సిస్టమేటిక్ ఉంది సార్ మనకి. తప్పనిసరి పరిస్థితి ఏం కాదు, ఒత్తిడి చేయటం అంతే, వాళ్ళకి ఏం తప్పనిసరి ఏం కాదు. మరి మనం తప్పనిసరి కాదు, కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీ సర్టిఫికేట్స్ కోసం, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా కూడా సొసైటీలో నువ్వేం చేసావు, ఏం చదువు అని అంటారు కదా. సో దాన్ని మనం ఫాలో అవుతున్నాం కదా. ఇప్పుడు మీరు నా దగ్గరికి ఇన్ని వేల మంది కౌన్సిలర్స్ వస్తారు కదా, వాళ్ళు ఎవరు నా సర్టిఫికేట్ అడిగారా, మార్కులు అడిగారా? అడగలేదు. మీరేం చదువుకున్నారు, నేను సర్టిఫికేట్ అడగలేదు. మార్కెట్కి సర్టిఫికేట్స్తో పని లేదు. మీరు సపోజ్ ఒక స్విచ్ బోర్డు ఉంది, ఆ స్విచ్ బోర్డ్ రిపేర్కి వచ్చింది ఏదో, ఒక ఐటీఐ అతను తన టాపర్ని గోల్డ్ మెడలిస్ట్ అని సర్టిఫికేట్ చూపించాడు అనుకోండి, సర్టిఫికేట్ చూసి వర్క్ ఇస్తారా, పని చూసి వర్క్ మీరు అతను చూస్ చేసుకుంటారా? అతను పని చూసి అంతే కదా. అంటే 200 రూపాయల స్విచ్ బోర్డునే అతని యొక్క వర్త్ను చూస్తున్నారు తప్ప సర్టిఫికేట్ చూడట్లేదు. ఇన్ని 2000 నుంచి 20,000 కోట్ల రూపాయల బిజినెస్ పెట్టేవాళ్ళు మీ నిజంగా మీ సర్టిఫికేట్ని చూసి ఇస్తారనుకుంటున్నారా? నో.
సర్టిఫికేట్ కాదు, వాళ్ళకి వర్క్ కావాలి. ఈవెన్ బిఏ చదివి సాఫ్ట్వేర్లో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే. మరి సర్టిఫికేట్ అయితే బీటెక్ చదివి కూడా, ఎంటెక్ చదివి కూడా తిరుగుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అవును సార్. మరి బిఏ చదివిన వాడికి ఎట్లా వచ్చింది? సో సర్టిఫికేట్ అనేది కేవలం ఒక టికెట్ మాత్రమే. ఓకే. ఆ టికెట్ ఆ షోకి మార్కే పనిచేస్తుంది. ఓకే. అదే థియేటర్లో వేరే షోకి యాక్సెప్ట్ చేయరు, ఓకే. లేదా వేరే థియేటర్కి వెళ్ళి అదే షోకి మ్యాట్నీకి వెళ్ళినా యాక్సెప్ట్ చేయరు. అటువంటి టికెట్ మాత్రం. ఆ టికెట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసరికి లైఫ్ ఫెయిల్ అవుతూ ఉంది, డిప్రెషన్కి వెళ్తూ ఉన్నారు. సర్టిఫికేట్ కాదు ఇంపార్టెంట్, వర్క్ వస్తే సర్టిఫికేట్ ఏమైనా ఇంపార్టెంట్, ఓకే. వర్క్ రాందే సర్టిఫికేట్ వేస్ట్. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు అది ఏదైనా కొంతమంది సేమ్ ఇప్పుడు బీటెక్ సర్టిఫికేట్ అని ఏదో ఎంట్రీ టికెట్ అన్నారు, ఇష్టం లేకపోయినా జాబ్ చేస్తూ ఉంటారు, 9 to 6 జాబ్ చేస్తూ ఉంటారు. సేమ్ జాబ్ అయినా కానీ మిగతా వేరే పనులైనా కానీ ఇష్టం లేని పనులు ఉంటాయి, కానీ అవి చెయ్యాలి. అలాంటప్పుడు మన బ్రెయిన్ మీరు అన్నట్టు కష్టంగా ఉన్నప్పుడు మనము కాన్సన్ట్రేట్ చేయలేము అంటాం. కానీ తప్పని పరిస్థితిలో కాన్సన్ట్రేట్ చేయాలంటే మన మైండ్ని ఎలా మనం ట్రైన్ చేయాలి? యాజ్ ఏ సైకాలజిస్ట్గా మనం ఏమేమి అంటే ఏమి ముందుకెళ్ళడానికి అది ఏం చేయాలి అనేది. ఇష్టం లేకపోవటం అనేది యాక్చువల్లీ ఏంటి అంటే, నాకు అంతా బాగా నడుస్తుంది అనుకోండి, నాకు బాగా డబ్బు వస్తుంది, అన్నీ వస్తుంది, అప్పుడు ఈ కౌన్సిలింగ్ ఇవ్వటం నాకు అప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. ఇష్టం ఉండదు నాకు. ఏ పనైనా చేయటం పనే కదా, పని అప్పుడు కష్టం అవుతూ ఉంటుంది కదా. ఓకే సార్, వాయిదా వేస్తుంటాం పనులు, అది ఎందుకు అవుతుంది అంటే వాయిదా వేస్తే మళ్ళీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు తర్వాత ఎఫెక్టివ్ చేద్దాము అన్నట్టు వాయిదా వేస్తుంటాము. వాయిదా వేయకుండా మన పనులు మనం సక్రమంగా చేయాలంటే మన స్థితిని ఎలా చేసుకోవాలి, మన బ్రెయిన్ ఎలా ట్రైన్ చేసుకోవాలి? రెండు ఉంది. ఒకటి ఏంటంటే కంటిన్యూ చేసినప్పుడు ఫిజికల్గా బ్రెయిన్ అలసిపోయినప్పుడు కొంత రెస్ట్ కావాలి, బ్రేక్ తీసుకుని చేయటం అనేది ఉత్తమం. అది ఒకటి అయితే. రెండోది ఏంటంటే బ్రేక్ తీసుకుంటే ఇంట్రెస్ట్ లేకున్నందువల్ల చేసేది. ఇంట్రెస్ట్ లేనిది బ్రేక్ తీసుకుంటే ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు, ఇంకా డైవర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ అనేది ఎలా వస్తుంది అనేది చూసి అది డెవలప్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? మనం ఏదైతే ఒక విషయంలో మనము పూర్తి పరిజ్ఞానం ఉందో, అంటే దానికి సంబంధించిన లింక్ అన్నీ కూడా, సపోజ్ అతను అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్నాడు, నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు సార్, టీచర్ చెప్తే నా ధ్యాస అంతా వేరే దగ్గరికి వెళ్ళిపోతుంది అంటాడు. ఎందుకు రావట్లేదు? మెడిటేషన్ చేస్తే వస్తుందా సార్ అంటాడు, లేకపోతే మెడిసిన్ వేసుకుంటే వస్తుందా సార్ అంటాడు. తనకి ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు? ఆ సబ్జెక్టు దానికి ముందు ఉన్నటువంటి తను ఇంటర్మీడియట్లోనూ 8th వాటిలోనూ సరైన పరిజ్ఞానం లేదు. తను అక్కడ ఏదో బై హార్ట్ చేసి మార్కులు తెచ్చుకుంటాను చదివాడు. ఇప్పుడు అక్కడేదో సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఆ సబ్జెక్ట్ యొక్క దాని యొక్క మూలాలు తెలియనప్పుడు ఆటోమేటిక్గా తనకి ఇంట్రెస్ట్ రాదు, కొత్తగా అనిపిస్తుంది. ఒక వ్యక్తిని ఒక సినిమా చూస్తున్నాడు అనుకుందాం, తెలుగు సినిమా, తనకి చాలా ఇష్టం, చూస్తున్నాడు, ఏదో మామూలు సినిమానే, కానీ ఒక హాలీవుడ్ పిక్చర్ టైటానిక్ అనే సినిమా ఉంది, చాలా గొప్ప సినిమా. ఇప్పుడు ఆ తెలుగు సినిమా సరైన మధ్యలో ఆపేసి మధ్యలోంచి టైటానిక్ సినిమా చూపిస్తే అతను చూడు. ఎందుకు చూడు? అతనికి ఇంట్రెస్ట్ లేదు. అంత గొప్ప సినిమా మీద ఎందుకు ఇంట్రెస్ట్ రాలేదు? ఎందుకు రాలేదంటే దాని యొక్క లింక్ తెలియదు, ముందు తనకు పరిచయం లేదు, ఆ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. ఎప్పుడైతే తనకు అర్థం కాలేదో ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా రాదు. కాబట్టి ఎవరైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ ప్రత్యేకంగా ఒక దాని మీద ఇంట్రెస్ట్తో ఎవరు పుట్టరు. మనం పెరిగిన వాతావరణంలో మనకి దాని మీద కొంత పరిచయం ఉన్నప్పుడు, ఆ పనిలో కొన్ని విజయాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. సార్ మీరు చెప్పినట్టు అయితే మనం ఏదైనా చేయగలమా సార్? అంటే కొంతమంది అంటే నీ ఇంట్రెస్ట్ ఎందులో ఉందో తెలుసుకో అంటే కొంతమందికి డ్రైవింగ్, మిగతా పనులు ఎన్ని చేసినా డ్రైవింగ్ చేయాలంటే అదొక ఫోబియా, చేయరు. అట్లా కొన్ని పనులు కొంతమంది చేయగలరు అన్నట్టు కూడా నానుడు ఉంటుంది. సో మీరు చెప్పింది అంటే ఇక్కడ ఏముంటుందంటే, ఇప్పుడు నేను కూడా డ్రైవింగ్ చేయను, మామూలుగా 2-wheeler డ్రైవ్ చేస్తాను, 4-wheeler అయితే నేను ఇప్పటికైతే ప్రస్తుతంగా చేయట్లేదు. చేయొచ్చు కదా అంటారు. ఎందుకు నేను అనవసరంగా రిస్క్ తీసుకోవటము, ఎఫర్ట్స్ పెట్టాలని నేను వదిలేస్తూ ఉంటాను. డ్రైవింగ్ ఈజ్ డిఫరెంట్. డ్రైవింగ్ అనేది ఒక స్కిల్. అది సహజంగా ఏమవుతుందంటే స్కిల్ అనేది చిన్న వయసులో తొందరగా డెవలప్ అవుతుంది. నేను అదే 18 years నాకు కారు ఏదో ఇచ్చినట్లయితే ఈ పాటికి నేను బాగా డ్రైవింగ్ చేస్తూ ఉండేవాడిని. ఇది నాకు లేకపోవటం కాదు, నాకు ఎర్లీ ఏజ్లో అది పరిచయం కాలేదు. ఇప్పుడు డ్రైవింగ్ నేను ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి అన్నెసరి ఎందుకు వచ్చిన బాధ ఒక క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక డ్రైవర్ని హైర్ చేసుకోవచ్చు కదా అని ఉంటుంది నాకు. రైట్. అలాగే ఒక వ్యక్తి ఒక దాని మీద ఇంట్రెస్ట్ లేదంటే అంతకు ముందు ఎప్పుడు దానికి అతను ఎక్కువగా పరిచయం కాలేదు. పరిచయం అయినా సరే ఎక్కువ ఫోర్స్ఫుల్గా పరిచయం అయ్యాడు, దాంట్లో సక్సెస్ రాలేదు.
కాబట్టి ఇంట్రెస్ట్ రాలేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎవరికన్నా ఒక దాని మీద ఇంట్రెస్ట్ కావాలంటే ఏం చేస్తామంటే వాళ్ళు చిన్న చిన్న టాస్క్స్ ఇచ్చి సక్సెస్ అయ్యేలాగా చేస్తాం. చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకని మనకి పాత రోజుల్లో 10th క్లాస్లో ఫెయిల్ అయినా సరే ఒక 5 మార్కులు 10 మార్కులు కలిపి పాస్ చేపిస్తూ ఉండేవారు. నాదెళ్ల భాస్కర్ రావు సీఎంగా ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగినాయి. ఎందుకు చేస్తారు అట్లా అంటే ఎప్పుడైతే మాటికి ఫెయిల్ అవుతుందో వాటికి దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఓకే, వాడికి ఎక్కడో ఇబ్బందులు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అతను ఎక్కడో పేదరికం నుంచి వచ్చాడు, లేకపోతేనేమో పల్లెటూరు నుంచి వచ్చాడు, సరైన ఫెసిలిటీస్ లేక రాయలేకపోయాడు. రాయలేనప్పుడు అతను ఫెయిల్ అయ్యాడు అనుకోండి, తనకి ఎక్కడి నుంచి వస్తుంది మోటివేషన్? రాదు కదా. అందుకనే మనం ఈ రిజర్వేషన్ ఇవ్వటం ఇవన్నీ కూడా ఓకే ఓకే వాళ్ళకి టాలెంట్ లేక కాదు, కాకపోతే వాళ్ళకి దాని మూలానికి అవసరమైనటువంటి లింక్స్ లేవు, వాళ్ళ యొక్క కల్చర్లో లేవు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టి రావు. ఇప్పుడు నా కొడుకు సైకాలజీకి ఈజీగా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, ఎందుకు వస్తుంది? ఆల్రెడీ సైకాలజీలో ఉన్నాడు, సైకాలజీ కాన్సెప్ట్స్ నా ద్వారా తెలుసుకుంటూ ఉన్నాడు, నేను మాట్లాడుతూ చూస్తాను, ఇవన్నీ చేస్తున్నాడు, ఆటోమేటిక్ వస్తుంది. అదే డాక్టర్ పిల్లలు ఆటోమేటిక్గా డాక్టర్ అవుతారు. ఎందుకంటే కొంత పరిచయం ఉంటుంది కాబట్టి, ఇంట్లో ఆల్రెడీ వాళ్ళు ఆ స్టేజ్కి రాకముందే కొంత పరిచయం అవుతుంది కాబట్టి ఈజీ అవుతుంది, పని చేస్తే సక్సెస్ వస్తుంది. ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు ఏదన్నా తన కాలేజీలో ఏదన్నా డిబేట్ వచ్చినప్పుడు సైకాలజీ గురించి తను చెప్తాడు, చెప్పేసరికి అందరూ అప్రిషియేట్ చేస్తారు, చాలా బాగా చెప్పావు అది ఇది అంటారు. అనేసరికి ఇంకా తన సైకాలజీ చదవాలని మోటివేషన్ వస్తుంది. అంతే తప్ప స్పెషల్గా ఏదో మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ లాగా ఇంట్రెస్ట్లు హెవెన్లో క్రియేట్ చేసి పంపించలేదు, ఏది హెవెన్లో క్రియేట్ అవ్వలేదు. పెరిగే వాతావరణంలో మన పరిస్థితులను బట్టి ఏర్పడ్డాయి. అయితే కొంతమందికి కొన్ని పరిస్థితుల వల్ల ఏర్పడిన తర్వాత అది నేర్చుకోవాలంటే ఎక్కువ ఎఫర్ట్స్ అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను తెలుగులోనే నేను కౌన్సిలింగ్ ఇస్తాను, ఇంగ్లీష్ పీపుల్ చాలామంది అడుగుతూ ఉంటారు, స్టిల్ నేను ఇవ్వలేనని కాదు, కొంత ఎక్కువ ఎఫర్ట్స్ అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలుగులో చేయటం అనేది నాకు చాలా ఈజీ, ఎందుకంటే నేను తెలుగులో పెరిగాను, తెలుగు మీడియం చదువుకున్నాను కాబట్టి తెలుగులో చెప్పడం చాలా ఈజీ అవుతుంది నాకు. వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా చెప్పాలంటే ఇప్పుడు పెట్టిన ఎఫర్ట్స్ కంటే దాదాపు 4 times ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. అంత టైం ఎందుకు నేను వేస్ట్ చేసుకోవటం అని చెప్పి నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను. అంతే తప్ప ఏ వ్యక్తికి రానిదంటూ ఏది ఉండదు. అంత ఎఫర్ట్స్ అతను పెట్టట్లేదు, ఎందుకంటే సక్సెస్ రావట్లేదు కాబట్టి అతను నాకు బోర్, ఇది ఇష్టం లేదు, అది ఇది అని చెప్తూ ఉంటాడు తప్ప ఇంట్రెస్ట్ అనేది ఎవరికైనా కలుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చేస్తారు కదా, అట్లా కాదు. ఏ పని చేస్తున్నామో దానిని ఇంట్రెస్ట్గా చేయాలి. దాని మీద కొంత వర్క్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఏం వర్క్ చేయకుండా ఎవరికి ఏ ఇంట్రెస్ట్ రాదు. ఇప్పుడు సపోజ్ మీరు ఏదో జావా స్క్రిప్ట్ నేర్చుకుందాం అనుకున్నారు, ఎట్లా వస్తుంది ఇంట్రెస్ట్? మీరు జావా స్క్రిప్ట్ కొంత చేస్తుంటే దాని మూల స్క్రిప్ట్ అంటే ఏంటి ఇవన్నీ అర్థం చేసుకుంటే, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు జావా స్క్రిప్ట్ లేదా చేస్తే బ్రహ్మాండంగా వచ్చేసరికి అప్పుడు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక పర్సన్ తీసుకున్నాము, తనకి క్రికెట్ అంటే ఇష్టం, కానీ తను ఎఫర్ట్ పెట్టడానికి లేకపోతే తనకి సదుపాయాలు ఏమి లేవు, తను తన ఫ్యామిలీ కోసమైనా ఇష్టం ఉన్నా లేకపోయినా జాబ్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ బ్రెయిన్ని ఎలా ట్రైన్ చేయాలి? ఆ వృత్తి మీద ఇష్టం లేని దాని మీద ఇష్టం ఎలా పెంచుకోవాలి? ఇష్టం లేకపోతే ఏం లేదు, అందులో సక్సెస్ రాలేదు, దీనికంటే అది ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో నేను దీంట్లో సక్సెస్ వస్తే ఇందులో కూడా ఇష్టం అంటూ ఏమీ ఉండదు. యాక్చువల్లీ అక్కడ ఎక్కువ అట్రాక్టివ్గా ఉంది, టెంప్టింగ్గా ఉంది. అది టెంప్టింగ్ అని అర్థమయ్యి ఈ పని మీద ఎఫర్ట్స్ పెడితే ఈ పనిలో సక్సెస్ వస్తే ఆటోమేటిక్ ఇందులో కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. రైట్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇటువంటి ఏవో చెప్తూ ఉంటారు, ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ అంటారు. నేను నా పేరెంట్స్కి మీరు ఒక కెమెరా కొని ఉండంటే ₹1,00,000 వేస్ట్ అయిపోద్ది సార్, కొనివ్వండి అంటాను నేను. మీరు ఇట్లా మాటి కౌన్సిలింగ్ ఇప్పించేదానికంటే అది బెస్ట్ కదా, కొనివ్వండి కొంటాను. ఆ కెమెరా 4 రోజుల కంటే ఎక్కువ వాడ్డాం. ఇంట్రెస్ట్ అన్నాడు కదా, చూడటం ఇంట్రెస్ట్, నేను బాగా చేయగలను ఊహించుకుంటున్నాడు. తీరా అక్కడికి వెళ్ళినా చాలా కష్టం ఉంది. ఆ కెమెరాలో చాలా సెట్టింగ్స్ చేయాలి, అపాచర్ ఏంటో, ISO ఏంటో, షట్టర్ స్పీడ్ ఏంటో, వైట్ బ్యాలెన్స్ ఏంటో, ఎక్స్పోజర్ ఏంటో, ఇవేమి ఇన్ని కన్సిడర్ చేయాలనేసరికి భయం వేసింది. అప్పుడు ఇది వద్దని మళ్ళీ పనిలోకి వస్తుంటాడు, తన పనికి తనకు వస్తూ ఉంటాడు. కాబట్టి తెలియకుండా వాళ్ళు ఏదో చూసి క్రేజీనెస్ పెంచుకోవటం ఇంట్రెస్ట్ కాదు. తను చేసి దాంట్లో సక్సెస్ వస్తే దాన్ని ఇంట్రెస్ట్ అంటాం. మీరు అన్నట్టు అవగాహన పెంచుకుంటున్నారు కదా సార్ వాటి మీద. సో అదే ఇనిషియల్ స్టేజ్లో అంత ఇంట్రెస్ట్ అని క్లారిటీగా చెప్పిన వాళ్ళు ప్రాక్టికల్గా అది ఎందుకు చేయలేకపోతున్నారు? అవగాహన పెంచుకోవట్లేదు. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, ఒక అతనికి బిర్యానీ బాగా ఇష్టం, తింటాడు బాగా, అతను బిర్యానీ వండటంలో ఇంట్రెస్ట్ ఉందా?
తినటంలో ఉంది. ఓకే. రైట్. షెఫ్ వేరే ఉంటాడు, అతని ఇంట్రెస్ట్ వండటంలో. ఓకే. వీళ్ళు సినిమాలు చూస్తారు, సినిమాలు చూసి సినిమాలు తీయటం ఇంట్రెస్ట్ అంటారు. మీకు చూడటంలో ఇంట్రెస్ట్ ఉంది, తీయటంలో కాదు. రైట్. అలా క్రికెట్ చూస్తారు, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, అందరు ఇష్టపడుతున్నారు. తన తోటి ఆడపిల్లలు వాళ్ళ స్టార్స్ని పెట్టుకుని వాళ్ళని ఫేవరెట్ హీరోలుగా పెట్టుకుంటున్నారు. ఆ లైఫ్ స్టైల్ పట్ల ఇతనికి ఇంట్రెస్ట్, కోరిక, క్రికెట్ పట్ల కాదు. నేను ఆడితే వెళ్ళిపోతాను కానీ నాకు క్రికెట్ పట్ల ఇంట్రెస్ట్ అని పేరెంట్స్ని అంటూ ఉంటాడు. ఓకే. రైట్. నాకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ అంటాడు ఒక అతను, లేకపోతే స్టార్టప్ అంటే ఇంట్రెస్ట్ అంటాడు. యాక్చువల్గా స్టార్టప్ కాదు అతనికి, యాక్చువల్గా స్టార్టప్ అని క్రేజీగా ఉండి అందులో వచ్చే సక్సెస్ అయిన మనుషులను చూసి ఆ లైఫ్ స్టైల్ కావాలి. చాలామంది నన్ను చూసి సైకాలజీ అంటే ఇంట్రెస్ట్ అంటారు. సైకాలజీ కాదు వాళ్ళ ఇంట్రెస్ట్, నా లైఫ్ స్టైల్లో నేను వచ్చిన సక్సెస్ ఏదైతే ఉందో అటువంటిది వాళ్ళకి కావాలి. అందుకని నాకు సైకాలజీ అంటే ఇంట్రెస్ట్. ఆ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి సార్? ఇప్పుడు పేరెంట్స్ మీరు అన్నారు కెమెరా కొనిచ్చింది లేకపోతే చేయండి అని చెప్పారు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా చేస్తారు. ఓకే. ఏ పని చేసినా దాంట్లో ఇంట్రెస్ట్ పెంచుకొని చేస్తారు. ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ పెరుగుతుంది, దాంట్లో ఫోకస్ చేస్తారు. అలా కాకుండా ఇది ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంకోటి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు నేను రకరకాల ప్రొఫెషన్లు నేను మారాను, సైకాలజీ అని థర్డ్ ప్రొఫెషన్, అన్ని ప్రొఫెషన్లోనూ నేను ఇంట్రెస్టింగ్గా చేశాను, చాలా ఎఫర్ట్స్ పెట్టాను. రైట్. ఒక ప్రొఫెషన్లో చేయలేక లేకపోతే బద్దకించి నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు వేరేది ఇంట్రెస్ట్ అంటారు, అది అబద్ధం. ఓకే. నాకు బీటెక్ ఇంట్రెస్ట్ లేదు సినిమాలు ఇంట్రెస్ట్ అంటారు, సినిమాలు కూడా చేయడు. బీటెక్ చేసి సినిమాలు చేయొద్దని ఎవరైనా వద్దంటారా? బీటెక్ చేస్తే చేసిన వాళ్ళు సినిమాల్లోకి రావద్దు అని ఏమి రూల్ లేదు కదా. బీటెక్ జాయిన్ అయ్యాడు ఏదో ఒక విధంగా, అది ఫినిష్ చేసిన సినిమాలు చేయొచ్చు, లేదు బీటెక్ నేను చదవను నేను సినిమాలే చేస్తాను అంటాడు. ఇక్కడి నుంచి పారిపోవడానికి అది పెట్టుకున్నాను. అతనికి తెలియదు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది సినిమాల్లో అనుకుంటాడు. తీరా సినిమాల్లోకి వెళ్ళేసరికి ఇక్కడ ఇంత డిఫికల్ట్ ఉంది, ఇంకా బీటెక్ చాలా ఈజీ. ఒక సినిమా చేయాలంటే చాలా కష్టం ఉంటుంది, చాలా క్రియేటివిటీ. సార్ మీరు అన్నట్టు ఇప్పుడు అటు బీటెక్ ఇటు ఇది ఏమి చేయరు అని అన్నారు కదా సార్, ఇదే పిల్లలు సేమ్ అదే ఏజ్ గ్రూప్ వాళ్ళు అన్నిట్లో నెంబర్ 1 ఉంటారు. మీరు అన్నట్టు కాన్సన్ట్రేట్ చేయొచ్చు, కానీ అన్నిట్లో కాన్సన్ట్రేట్ చేయడం అదే ఒకే టైంలో అనేది ఎలా పాసిబుల్ సార్? అంటే మ్యూజిక్ నేర్చుకుంటారు, డ్యాన్స్ బాగా చేస్తారు, చదవడం, మనం మామూలుగా ఏదైనా స్కూల్ ఫంక్షన్కి వెళ్తే అవార్డ్స్ అన్ని వాళ్ళే తీసేసుకుంటుంటారు. అది వాళ్ళ మైండ్ స్టేటస్ ఎలా ఉంటుంది? మైండ్ స్టేటస్ కాదు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని మల్టిపుల్ టాలెంట్ కోసం ఎంకరేజ్ చేశారు. ఓన్లీ అకాడమిక్స్ బాగా ఫోర్స్ చేసి ఐఐటి కొట్టాలి ఇట్లా కాకుండా స్కూల్కి వెళ్తారు. స్కూల్ అంటే ఓన్లీ అకాడమిక్స్ కాదమ్మా, గ్రౌండ్ ఉంటుంది స్కూల్లో, ఆడుకోవాలి, ఆటలు ఆడాలి, చెస్ ఆడాలి, అలాగే వచ్చేసి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటుంది, పాటలు పాడాలి, డ్యాన్స్ చేయాలి. ఇందులో 14 వాటిలో పార్టిసిపేట్ చేస్తే 14 రకాల స్కిల్స్ డెవలప్ అవుతాయి. అలా లేకుండా ఇప్పుడు ఏమైందంటే ఒక దాంట్లోనే వాటిని ఫోర్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో మార్కులు అయితే ఎక్కువ వస్తాయి, కానీ లైఫ్ యొక్క స్పిరిట్ డెవలప్ కాదు. అందువల్ల ఇబ్బంది పడి ఎవరైతే మీరు చెప్పారో వాళ్ళు అన్నింటిలోనూ పాటల్లో వాటిల్లో డ్యాన్స్లో అన్నింటిలో వచ్చేస్తున్నాయి అంటే వాళ్ళకి స్పిరిట్ డెవలప్ అవుతుంది. ఇది కాకపోతే ఇంకోటి చేసుకునే బ్రతుకుతూ ఉంటారు. సార్ మీరు అన్నట్టు పేరెంట్స్ వాళ్ళు అవగాహన ఇవ్వడం, వాళ్ళు వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు అదే డిఫరెంట్గా ఉంటారు, అదే పేరెంట్స్ తోమత లేని వాళ్ళు ఇంకా వాళ్ళకి అంత ఐడియా ఉండదు పిల్లలకి ఇలా అలాంటి వాళ్ళ స్పిరిట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఓన్గా ఎలా అనేది డెవలప్ పిల్లలు ఒకటి ఏంటంటే క్రేజీగా ఉండొద్దు దాంట్లో. ఇప్పుడు సపోజ్ సినిమాలు చూసో అంటే కొన్ని టెంప్టింగ్గా ఉంటాయి సినిమాలు, లేకపోతే రీల్స్, ఇవన్నీ టెంప్టింగ్గా ఉంటాయి. ఆ లైఫ్ స్టైల్ పట్ల టెంప్టింగ్ ఉంటుంది. ఆ లైఫ్ స్టైల్ చూసుకొని కాకుండా ఇప్పుడున్న టాస్క్ ఏదైతే ఉందో, నా ముందు ఏదైతే టాస్క్ ఉందో 7th 10th చదువుతున్నాను, ఆ టాస్క్ని ఫినిష్ చేస్తే ఆటోమేటిక్గా నా లైఫ్ స్టైల్ బాగుపడుతుంది. ఆ లైఫ్ స్టైల్ కావాలి కాబట్టి ఇక్కడ చూస్ చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే నీకు ఇవ్వబడిందో ఆ టాస్క్ని ఎఫెక్టివ్గా ఫినిష్ అయ్యి ఇంకేం లేదు, అప్పుడు నీకు నువ్వు ప్రూవ్ అయ్యావు, అప్పుడు ఇంకో లెవెల్లోకి వెళ్తావు. అలాగే గోల్ పెట్టుకుని దాన్ని కొట్టాలి అనుకుంటే ఇది అవుతుంది. గోల్ ఉండొద్దు, లైన్ ఉండాలి. గోల్ అనేది వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీని కిల్ చేస్తుంది, వాళ్ళ యాంగ్జైటీ పెంచుతుంది, వాళ్ళకి లిమిట్స్ పెట్టేస్తూ ఉంటుంది, లాస్ట్కి డిప్రెస్ అయిపోతూ ఉంటారు ఎక్కువ మంది. ఏ గోల్ అవసరం లేదు. ఈ సక్సెస్ అయిన వాళ్ళందరూ సక్సెస్ అయిన తర్వాత నేను ఈ గోల్ పెట్టుకున్నా అంట, ఓకే రైట్.
సో అది చూసి నిజంగా ఆయన గోల్ పెట్టుకుని సక్సెస్ కొట్టేసేనే ఉన్నాం. అతను 14 ట్రై చేస్తాడు. ట్రై చేసి ఇప్పుడు నేను నా గోల్స్ మంచి సైకాలజిస్ట్ అవటం అంటే అందరు నమ్ముతారు, కానీ నేను ఎప్పుడు సైకాలజిస్ట్ అవ్వాలని అనుకోలేదు. మీరు సక్సెస్ఫుల్ అయ్యి నా పని నేను చేస్తుంటే ఆటోమేటిక్గా ఇక్కడ కొట్టుకొచ్చాను నేను అంతే. ఓకే. అంతే తప్ప గోల్ ఉండి వచ్చాడా లేకుండా వచ్చాడా అనేది మార్కెట్కి మ్యాటర్ కాదు కదా. గోల్ ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా మనకి ఏమైందంటే స్ట్రెస్ పెరిగిపోతుంది. ఓకే. స్ట్రెస్ పెరిగిపోయి సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతాం, మనం మ్యాక్సిమం ఇవ్వలేము. ఓన్లీ అప్పుడున్న టాస్క్ మీద ఫోకస్ చేయడం ఒక్కటే సొల్యూషన్. సార్ మనం టైం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో ఏజ్ని కూడా అలానే క్యాల్కులేట్ చేస్తారు కదా. సో ఇప్పుడు ఈ ఏజ్ అయిపోయింది, ఇంకా నువ్వేం చేయలేవు అలా ఉంటుంది. లేకపోతే పిల్లలు 1 సంవత్సరం ఫెయిల్ అయ్యారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, 1 ఇయర్ టైం వేస్ట్ అయిందని. సో ఏజ్ ఏ ఏజ్లో సక్సెస్ వస్తుంది, లేకపోతే ఈ ఏజ్కి ఈ పని చేయాలని ఏమైనా ఉంటుందా దాని గురించి? స్కిల్ బేస్డ్ అయితే సపోజ్ డ్యాన్స్, మ్యూజిక్, డ్రైవింగ్, ఓకే, ఫైన్ ఆర్ట్స్ ఏదైనా సరే అంటే బాడీ పెర్ఫామ్ చేసేవన్నమాట. అవి చిన్న ఏజ్లో బాగా వస్తాయి. ఏజ్ పెరిగే కొద్దీ కష్టం అవుతుంది. ఇప్పుడు నేను కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకోవచ్చు, ఇంపాసిబుల్ కాదు, కానీ డిఫికల్ట్ నాకు. ఇక్కడ నా వోకల్ కార్డ్స్ అన్ని సెట్ అయిపోయినాయి, దాని ప్రకారం పలకాలంటే కష్టం అవుతుంది. అదే నా కొడుకుకి అదే నేర్పించడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను నేర్చుకోవాలన్నది ఇది ఇంపాసిబుల్ అని నేను అనట్లేదు, బట్ డిఫికల్ట్ అవుతుంది అంటున్నాను. ఇక అకాడమిక్స్ కాన్సెప్ట్ బేస్డ్ వచ్చేవి, దానికి ఏజ్తో సంబంధం లేదు. నేను 30sలో సైకాలజీ చదివాను, 3rd ప్రొఫెషన్ నాది. సో చాలామంది నా దగ్గరకు వచ్చి ఇంత ఏజ్ వచ్చింది ఇక నేను ఏం చేయలేను అంటుంటారు. వాళ్ళు 30కే రాలేదు ఇంకా. నేను చదివిన 30s తర్వాత చదివాను నేను. సో కాబట్టి కాన్సెప్ట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏవైతే ఉన్నాయో అవి ఏజ్ పెరిగే కొద్దీ, ఎడ్యుకేషన్ అంటే మన కాలేజీలో చదివేదే కాదు. చాలామంది కాలేజ్ డ్రాప్ అవుట్లు అవుతారు. డ్రాప్ అవుట్లు అయిన వాళ్ళు తర్వాత చాలా పెద్ద సక్సెస్ వస్తూ ఉంటారు కంటిన్యూ చేసిన వాళ్ళకంటే. ఎందుకంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ కాలేజ్కి వెళ్ళి చదివేదే కాదు. వాళ్ళు కొంత డ్రాప్ అవుట్ అవుతారు కదా, అయిన తర్వాత రకరకాల టాస్క్ చేస్తూ ఉన్నప్పుడు రకరకాల కాన్సెప్ట్స్ వాళ్ళు డెవలప్ అవుతూ ఉంటాయి. ఫైనల్గా వాళ్ళు అటెంప్ట్ చేసినప్పుడు వీళ్ళకంటే బ్రహ్మాండంగా చేయగలుగుతూ ఉంటారు. నేను కూడా కాలేజీ డ్రాప్ అవుట్ని, నేను కాలేజీకి పోలేదు, డిస్టెన్స్లో చదువుకున్నాను. సో కాబట్టి ఈ ఏజ్లో కాన్సెప్ట్ బేస్డ్ అయితే ఏజ్తో సంబంధం లేదు. ఈవెన్ 50sలో ఉన్న వాళ్ళు కూడా చదవచ్చు. సిఏ, ఐసిడబ్ల్యూఏ, సిఎస్ అన్న 50sలో ఉన్న వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు, 60sలో ఉన్న వాళ్ళు రాస్తూ ఉంటారు, అప్పుడు రాసి సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దీనికి ఏజ్తో సంబంధం లేదు. కొంతమంది కుదిరితే రెగ్యులర్గా చదువుకుంటారు, కొంతమంది కుదరకపోతే లేట్గా చదువుతారు. కాబట్టి ఎప్పుడు చదివాము అనేది, ఎప్పుడు చేసి నేర్చుకున్నాం అనేది మ్యాటర్ కాదు. తేడా ఏంటంటే కాన్సెప్టా స్కిల్లా. స్కిల్ అయితే ఎంత ఎర్లీగా నేర్చుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. కాన్సెప్ట్ అయితే ఎంత లేట్గా నేర్చుకుంటే అంత తొందరగా అవుతుంది. బికాజ్ మీకు కాన్సెప్చువల్ థింకింగ్ వయసు పెరిగే కొద్ది పెరుగుతుంది, రైట్? 20 ఇప్పటికంటే మీకు మెచ్యూరిటీ 30sలో పెరిగింది, 30 కంటే 40sలో పెరుగుతుంది, 40 కంటే 50 ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఒక 50s వచ్చింది, ఇప్పుడు 50sలో ఉన్నతను ఒకతను ఎవరైనా సైకాలజీ చదివితే నేను 30sలో ఉన్నప్పుడు చదివిన దానికంటే ఎక్కువ ఎఫెక్టివ్గా చదవగలుగుతాడు. మీరు అన్నట్టు ఇప్పుడు ఏజ్ పెరిగితే కాన్సెప్ట్ లెవెల్ ఈజీగా అర్థం అవుతుంది అంటున్నారు కదా. సో పేరెంట్స్ ఎలా అంటే ఇప్పుడు పిల్లల్ని 1.5 ఇయర్కే స్కూల్కి వేసుకున్నారు, ఎందుకంటే టైం సేవ్ చేయడము, మనం మాట్లాడినట్టు టైం సేవ్ చేయడం, లేకపోతే టార్గెట్ 20 ఇయర్స్కి ఇంత ఎర్న్ చేసే జాబ్లో ఉండాలి, లేకపోతే ఒక ప్లానింగ్తో 1.5 ఇయర్కే వేస్తారు. వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? పిల్లలు పేరెంట్స్ అయితే స్టూపిడ్, పేరెంట్స్ మెంటల్ స్టేటస్ అయితే పిల్లల్ని టార్చర్ పెట్టడం. 1.5 ఇయర్స్ స్కూల్ ఏంటమ్మా, నాకు 4 ఇయర్స్ దాకా మాటలే రాలేదు, మరి స్కూల్లో ఏం చేస్తారు టార్చర్? ప్రెజెంట్ నేచర్గా ప్రెజెంట్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఒకలా ఉంటుంది. అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, ఆస్ట్రేలియా అయినా, అది 18th సెంచరీ అయినా 21st సెంచరీ అయినా ఒకటే ఉంటుంది నేచర్కి. 6 ఇయర్స్ దాకా స్కూల్ అవసరమే లేదు, రైట్? ఫస్ట్ రకరకాల స్టేజెస్ ఉంటాయి సైకాలజీలో. ఫస్ట్ ఆ పేరెంట్స్తోనే వాళ్ళు గడపాలి కొంతకాలం, తర్వాత ఫ్యామిలీతోని, ఆ తర్వాత చుట్టూ ఉన్న నైబర్స్తోని, ఆ తర్వాత స్కూల్. అసలు ఏ స్కూల్ కూడా 1.5 ఇయర్ వాళ్ళని జాయిన్ చేసుకోరు, ఏ దేశంలో కూడా జాయిన్ చేసుకోరు. ఈ ప్రైవేట్ వ్యాపారస్తులు చేసుకుంటారు, రైట్? ప్లే స్కూళ్ళు, లేకపోతేనేమో ఇంకోటి ఏమో ఉంటుంది కదా, డే కేర్లు. అవన్నీ స్కూల్స్ కావు. వీళ్ళకి డబ్బులు ఎక్కువ ఉండి, లేదంటే వీళ్ళు ఉద్యోగాలకు చేసుకోవడం కోసం అందులో పడేస్తున్నారు తప్ప అవన్నీ స్కూల్స్ కావు. అవన్నీ టార్చర్ పెడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడికి ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం.
ఫస్టే ఘన పదార్థం పెట్టాం కదా, మిల్క్ తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత మెల్లగా అరటిపళ్ళు ఏదో తినిపిస్తుంటారు. 6 months కొంత, 6 years 1 year కొంత అట్లా. ఫస్టే పచ్చదన్నం పెట్టాం కదా, ఫస్టే పచ్చదన్నం పెడితే ఏమో వాడు తింటాం మానేస్తాడు. అలా 1.5 year స్కూల్ అని పంపించామంటే వాడిని 1.5 year వరకు కూడా వాడికి అవార్డ్స్ ఇచ్చేస్తుంటాయి స్కూల్స్, ఎందుకంటే పేరెంట్స్ మ్యానిపులేట్ చేయడం కోసం. కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు, రకరకాల యాంగ్జైటీ డిజార్డర్స్ డెవలప్ అవుతాయి. కాబట్టి వన్స్ వాళ్ళలో యాంగ్జైటీ డెవలప్ అయిందంటే మళ్ళీ బయటకు రావడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి 5 years 6 years దాకా శుభ్రంగా ఆడుకోనిచ్చి మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, ఆడుకోనిచ్చి, అది కూడా ఎడ్యుకేషనే. ఒకటి అర్థం చేసుకోండి, ఇప్పుడు 1.5 year జాయిన్ చేసినప్పుడు బాగా ఎక్కువ అక్షరాలు వచ్చేసి 10th classలో ఎక్కువ మార్కులు వస్తున్నాయా? అలా ఏం లేదు కదా. సో కరెక్ట్ ఏజ్లో రైట్ ఏజ్ ఏంటంటే 5 to 6 years అప్పుడు ఫస్ట్ క్లాస్లో డైరెక్ట్గా జాయిన్ చేయండి, లేకపోతే యూకేజీలో జాయిన్ చేసుకుంటారు. స్కూల్స్ చక్కగా జాయిన్ చేసుకుంటారు, డబ్బులు కడితే బ్రహ్మాండంగా జాయిన్ చేసుకుంటారు. సార్ మరి మీరు అన్నట్టు అంటే ఇప్పుడు కడుపులో ఉన్నప్పుడే అన్నీ నేర్చుకుంటారు అలా అంటారు కదా. సో వాళ్ళకి చిన్నప్పటి నుండి అంటే అపోహ ఏంటంటే చిన్నప్పటి నుండి ట్రైనింగ్ ఇస్తే అప్పటికి ఇప్పుడు మీరు ఉన్నట్టు 5 years అనుకోండి, 2 years నుండే స్కూల్కి పంపిస్తే 5 years అప్పుడు మారం చేయడు, వెళ్ళిపోతాడు. ఇలాంటి థాట్తో లేకపోతే ఒక సిస్టమేటిక్ ఉంటుందేమో అని బిలీవ్ చేసి పేరెంట్స్ పంపిస్తున్నారు. సరే, ఈ బిలీఫ్స్తో పిల్లల మైండ్ సెట్కి ఏంటి రిలేషన్ ఏంటి సార్? కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోవడం అనేది పచ్చి అబద్ధం. ఓకే, ఏమీ నేర్చుకోలేరు. ఓకే, నేర్చుకోవటం అంటే ఇది కల్చర్కి సంబంధించింది, నేచర్కి సంబంధించింది కాదు. కడుపులో ఉన్నప్పుడు మనము ఈ పద్యాలు చెప్తే పద్యాలు నేర్చుకుంటారు, అట్లే ఉండదు. ఆ మూఢ విశ్వాసాలతోని చిన్నతనంలోనే 5 yearsకి అంటే స్కూల్కి ఎప్పుడైనా వెళ్తారమ్మా. 1.5 year ఇప్పుడు స్కూల్లో టార్చర్ పెడుతున్నారు అనుకోండి, వాడిని పుట్టగానే స్కూల్ వేసినా వెళ్ళడు. ఓకే, స్కూల్కి ఎప్పుడు వెళ్తారంటే స్కూల్లో టీచర్ చక్కగా ప్రేమగా వ్యవహరిస్తూ వాడు చక్కగా వివరిస్తూ ఇంట్లో కంటే ఎక్కువ అక్కడ ప్రేమ ఉందనుకోండి, ఆటోమేటిక్ స్కూల్కి వెళ్తారు. పిల్లలు ఎప్పుడైనా సరే ఎక్కడైతే ప్రేమ దొరుకుద్దో అక్కడికి వెళ్తారు. పిల్లలు పెద్దలైనా అంతే, ఎక్కడైతే క్యూరియాసిటీ ఉందో అక్కడికి వెళ్తారు. అలా కాకుండా వాళ్ళకి చదువు అనేది ఒక భూతంలాగా తయారు చేసి టీచర్ అంటే ఒక పోలీస్ లాగా, స్టూడెంట్స్ అంటే దొంగల్లాగా, తప్పులు చేసేవాళ్ళలాగా ఉంటే మీరు 1.5 year కాదు, పుట్టగానే వేసినా 6 monthsకి వేసినా వాడు వెళ్ళడు. కాబట్టి అలవాటు అవటం అంటే అది కాదు. అలవాటు అవటం అంటే వాడు ఎదిగిన తర్వాత వాడు అర్థమయ్యే స్థితిలో వాడికి చెప్పినట్లయితే నేర్చుకుంటాడు, సక్సెస్ వస్తుంది, ఆటోమేటిక్గా మోటివేట్ అవుతాడు. లేకపోతే చిన్న వయసులోనే ఇచ్చి పెద్ద టాస్క్ ఇచ్చేసేస్తే ఫెయిల్ అయ్యి ఇన్ఫీరియర్ అవుతారు. ఇప్పుడు నేను నా కొడుకు ఒక రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం, మాటికి నేను విన్ అవుతున్నాను అనుకోండి, ఏం చేస్తాడు, 2-3 సార్లు ఆడి నేను ఆడను బాగుంటాడు కదా. మరి ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది? రాదు. అతను ఓడించకూడదు, అతనికి సరిపడా టాస్కే పెట్టాలి. అతనికంటే పెద్ద టాస్క్ పెడితే ఫెయిల్ అవుతాడు, ఫెయిల్ అయితే ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి 5-6 years అప్పుడు స్కూల్లో మీరు అన్నట్టు ఇప్పుడు 15 yearsకి రాయాల్సిన 10 yearsకే రాస్తారు. సో వాళ్ళు వీళ్ళతో కంపేర్ అవ్వలేరు. 10 years రాయటం అనేది ఇన్హ్యూమన్. ఓకే, అండ్ వాళ్ళని టార్చర్ పెడుతున్నారు, వాళ్ళ బాల్యాన్ని చిదిమేస్తున్నారు. ఓకే, అండ్ వాళ్ళేమి సక్సెస్ అవ్వరు. ఓకే, వాళ్ళు ఏదో సెలెక్టెడ్ పార్ట్, అకాడమిక్స్ అనేది సెలెక్టెడ్ పార్టే ఉంటుంది. సెలెక్టెడ్ పార్ట్లో బాగా వర్క్ చేసినట్లయితే ఆటోమేటిక్గా వస్తాయి. చాలా మంది చెప్తూ ఉంటారు 2 సంవత్సరాలకి అన్ని చెప్పేశారు, 3 సంవత్సరాలకి ఇన్ని చెప్పారు. వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద పెద్ద సైంటిస్టులు లేకపోతే పెద్ద పెద్ద మేధావులు అయిపోయారా? అదే లేరు కదా. మీరు అన్నట్టు 6 monthsకే ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తే అన్ని కంట్రీస్ చెప్తారు. ఇది బ్రెయిన్ ట్రైన్ చేస్తే ఇంకా షార్ప్ అవుద్దంటారు, అది కరెక్టా? లేదంటే దానివల్ల వాళ్ళు ఏమన్నా దానివల్ల పిల్లలు సఫర్ అవుతారు, పిల్లలు ఫ్యూచర్లో సఫర్ అవుతారు, ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, పేరెంట్స్ ఇంకా టార్చర్ పెడతారు వాళ్ళని. యాక్చువల్గా పేరెంట్స్కి బుద్ధి లేదు నిజం చెప్పాలంటే. అలా కాకుండా న్యాచురల్గా పెరగనివ్వండి, వాళ్ళ టైంకి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళనివ్వండి. ఇప్పుడు బాగా సక్సెస్ అయిన వాళ్ళందరూ 1.5 yearకే అన్ని కంట్రీలు చెప్పారా? ఓకే, అట్లేం చెప్పలే కదా, వాళ్ళు మనలాగానే వెళ్ళిన వాళ్ళు కదా. వీళ్ళందరూ పోనీ బాగా పెద్ద సక్సెస్ అవుతున్నారంటే అది కూడా లేదు. ఏదో వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం, మా పిల్లల్ని చూసారా మేము ఎంత బాగా చేస్తామని ఇమీడియట్గా ఐడెంటిటీ రావడం కోసం వాళ్ళ పిల్లలకి చిన్న వయసులోనే ఇటువంటి అన్ని పెడుతూ ఉంటారు. నేర్చుకుంటారు, పిల్లలు కాదనట్లేదు, కానీ అది గొప్ప కాదు, సహజం. ఏ పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినా నేర్చుకుంటారు, మీరు ఇచ్చారు వాళ్ళు ఇవ్వలేదు అంతే. సో వాళ్ళని ఆడుతూ పాడుతూ నేర్చుకోనివ్వండి. మనం వర్క్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేయాల్సి అంటే ఇప్పుడు ప్రస్తుతము ఏమంటారంటే ఒక వర్క్ గురించి 24 hours దాన్ని ఆలోచిస్తేనే దాని మీద ఎఫెక్ట్ పెట్టగలము,
సక్సెస్ సాధిస్తామంటారు. సేమ్ అదే ఇంకొక ఆప్షన్ ఏంటంటే పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కలపొద్దు, ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ గురించి డిస్కస్ చేసుకోవద్దు అంటారు. రెండిట్లో ఏది కరెక్ట్? అంటే ఇప్పుడు నేచర్కి వర్క్ లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు ఉండదు. ఓకే, బ్రెయిన్ అండ్ బాడీకి రెండింటిని ఒకలాగానే డీల్ చేస్తుంటుంది. మనము సోషల్లీ మనం నేర్చుకున్న దాంట్లో అది కెరీర్, ఇదేమో పర్సనల్ లైఫ్ అనుకుంటున్నాం. నేచర్కి వైఫ్ లేదు, నేచర్కి బాస్ లేడు. బాస్ అండ్ వైఫ్ బోత్ ఆర్ సేమ్ నేచర్కి కదా. ఆఫీస్లో టాస్క్, ఇంట్లో టాస్క్, నేచర్ బ్రెయిన్ అండ్ బాడీకి సేమ్. ఓకే, అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ అనే కాదు, ఈవెన్ పర్సనల్ లైఫ్లో కూడా ఒక టాస్క్ చేసేటప్పుడు ఇంకొక టాస్క్ గుర్తు రావద్దు. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా ఆఫీస్లో ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్ గుర్తురాదు, పర్సనల్ లైఫ్లో ఉన్నప్పుడు ఆఫీస్ది గుర్తురాదు. రైట్? సో కాబట్టి మనం ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఏ పని అయితే చేస్తున్నామో దాంట్లోనే కంప్లీట్లీ ఫోకస్ చేసి మిగతా వాటి పట్ల ఏ యాటిట్యూడ్ ఉండకూడదు. అది గెలుస్తుందా, ఓడిపోతుందా, ఉంటుందా, పోతుందా, ఇవేమి ఉండకుండా ఇప్పుడు రైట్ నౌ ఈ టాస్క్ నేను పెర్ఫామ్ చేసినట్లయితే నెక్స్ట్ టాస్క్ కూడా బాగా చేయగలుగుతాను. ఈరోజు నేను బాగా హ్యాండిల్ చేస్తే రేపు కూడా హ్యాండిల్ చేయగలను. కానీ నేను ఈరోజు హ్యాండిల్ చేయకుండా సగం నేను రేపటి గురించి హ్యాండిల్ చేయడం గురించి నేను ఆలోచిస్తున్నాను అనుకోండి, ఈరోజు 50% రిజల్ట్సే వస్తాయి. రేపేమో ఎల్లుండి గురించి ఆలోచిస్తాను, ఎల్లుండేమో ఆ మర్నాటి తర్వాత రోజు గురించి ఆలోచిస్తూ ఉంటాను. కాబట్టి ఎప్పటికీ రాదు. కాబట్టి లైఫ్ దేంట్లో సక్సెస్ రావాలన్నా సింపుల్ ఏంటంటే రైట్ నౌ ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ మీద ఫోకస్ చేయడం అంతే, అంతకంటే ఏమి. అప్పుడు ఆటోమేటిక్గా వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. సరే, ఇప్పుడు మామూలుగా టైం గురించి చూస్తే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి, 5 రోజులు పెళ్ళిళ్ళు అని జరిగాయి. దాని తర్వాత ఇప్పుడు చూస్తే 1 hour అట్లా పండగలు ఏదైనా అమ్మమ్మ వాళ్ళ ఇలా టైం స్పెండ్ చేయడం అనేది మెంటల్గా మనకి ఒక ఆనందాన్ని, లేకపోతే ఏదైనా ఎదుర్కొనే శక్తి, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు పనికొస్తాయి అంటారు. ఇప్పుడున్న జనరేషన్ మినిట్ కూడా కౌంట్ చేసుకుంటున్నాం. దీన్ని ఎలా మేనేజ్? అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ సతాయిస్తుంది అనుకోండి, అది ఎలాగ ఉపయోగపడుతుంది కదా. ఓకే కదా, అక్కడ ఎక్కడికి వెళ్ళామో అనేది మ్యాటర్ కాదు. ఇప్పుడు ఏంటంటే కొత్తదంతా తప్పు, పాతదంతా మంచి అన్నట్టుగా ఒక టాస్క్. ఇంకోటి పాతదంతా చేదస్తాం, కొత్తదంతా తెలివైందని ఇంకొక చేదస్తాం. రెండు కరెక్ట్ కాదు. మీరు అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళారా, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారా, పబ్కి వెళ్ళారా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళారా, మ్యాటర్ కాదు. ఎక్కడ మీకు ఆహ్లాదం లభిస్తుంది అంటే ఎక్కడ మిమ్మల్ని అర్థం చేసుకుని కన్స్ట్రక్టివ్గా థింక్ చేసేలాగా చేయగలుగుతుంది, ఎక్కడ మీ బాధల్ని మర్చిపోయి ఫర్దర్గా మూవ్ అవ్వటానికి వీలుగా ఉంటుంది. అది అమ్మమ్మ కావచ్చు, నానమ్మ కావచ్చు, లేదా మన పక్కింటి ఆవిడ కావచ్చు. ఎవరు మనకి సపోర్ట్ ఇచ్చినా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. అంతే తప్ప ఇది ఒకసారి బుక్స్ చదవటం వల్ల కూడా రిజల్ట్ రావచ్చు. ఇప్పుడు నాకు కౌన్సిలింగ్లోనే ఎక్కువ నాకు రిలీఫ్ వస్తుంది. మిగతా ఎప్పుడన్నా నేను కౌన్సిలింగ్ తీసుకోకుండా కౌన్సిలింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇంట్లో ఉన్నాను అనుకోండి, ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. రకరకాల టాస్క్లు అవి చెప్తుంటే అవన్నీ నేను ఎక్కువ చేయలేను. నేను ఇక కౌన్సిలింగ్లో ఏంటంటే నా క్లయింట్స్ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు, బికాజ్ వాళ్ళు మోర్ హానెస్ట్. చాలా సీరియస్ డిస్కషన్ నడుస్తుంది, టైం పాస్ ఉండదు. అటువంటిప్పుడు నాకు కూడా చాలా ఇంట్రెస్ట్తో నేను చాలా టైం మర్చిపోయి చేస్తూ ఉంటాను. అటువంటిప్పుడు నాకు చాలా రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఫిజికల్గా అలసిపోవచ్చు, బట్ మెంటల్లీ రిలీఫ్ వస్తూ ఉంటుంది. కాబట్టి అది మనం ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళతో బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క సమాజాన్ని బట్టి ఉంటుంది. ఎవరి దగ్గర స్పెండ్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుందని అనిపిస్తుందో వాళ్ళ దగ్గర స్పెండ్ చేయవచ్చు. సరే, ఇప్పుడు మనము అలారం లాగా ఎలర్ట్ ఇన్స్టాగ్రాము లేకపోతే ఈ ఎంటర్టైన్మెంట్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, మన మైండ్ వాటినే కోరుకుంటుంది. బట్ మనకి దానికన్నా ఇంపార్టెంట్ పనులు కూడా ఉంటాయి. బట్ వాటి నుండి ఎలా బయటపడాలి? బికాస్ వాళ్ళకి అది కావాలని ఉంది ఎంటర్టైన్మెంట్లో. అసలు యాక్చువల్గా చాలామంది ఏంటంటే మొబైల్కి అడిక్ట్ అవుతారు. మొబైల్కి ఎవరు అడిక్ట్ కాదు, మొబైల్లో ఉన్న కంటెంట్కి అడిక్ట్ అవుతారు. ఓకే, అదే మొబైల్లో రీసెర్చ్ మెటీరియల్ ఉందా చదవమంటే మొబైల్ తీసి పక్కన పడేసి అప్పుడు బుక్లో ఏదో సినిమా పుస్తకం తీసుకుని చదువుతాను అనుకోండి. ఇప్పుడు అతను సినిమా బుక్ చదువుతున్నాడని అప్రిషియేట్ చేయలేం కదా. ఏ కంటెంట్ అతనికి ఇంట్రెస్ట్ ఉందని వాళ్ళు అది మొబైల్లో అయినా అదే ఎత్తుక్కుంటారు, లేకపోతే బుక్లో అయినా అదే ఎత్తుక్కుంటారు, బయట అదే ఎత్తుక్కుంటారు. సో మనకి ఆ కంటెంట్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ అది. సో దాన్ని వదిలేసి నీకు కన్స్ట్రక్టివ్గా ఏది ఉపయోగపడుతుందో దాని పట్ల నువ్వు వర్క్ చేసినట్లయితే ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. లాంగ్ బ్యాక్ నేను ఒక దాని పేరు విగాన్ అండ్ లే కాలేజ్ అని ఉండే, WNC అని ఫ్యాషన్ డిజైనింగ్ టీచ్ చేసేవాడిని. అప్పట్లో వాళ్ళకి ఇంటర్నెట్ వల్ల మొత్తం వేస్ట్ కదా సార్, టైం వేస్ట్ అది ఇదని ఒక అతను అన్నాడు.
అతను వికీపీడియా అనేది అప్పట్లో కొత్తగా వచ్చింది. వికీపీడియా సైట్లోకి వెళ్ళు, నీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పాను. అంటే అతను ఏమన్నాడు, వికీపీడియాలో అప్పట్లో సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ మీద ఏదో ఇది ఉండేది, రిలేషన్ మీద కాస్త ప్రొపగండా ఉండేది. సో సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ గురించి కొడితే వస్తుందా సార్ అన్నాడు. అంటే అతని ఇంట్రెస్ట్ అక్కడ ఉంది. ఓకే, అతను వికీపీడియాలో అదే వెతుకుతాడు, గూగుల్లో అదే వెతుకుతాడు, బుక్స్లోనూ అదే వెతుకుతాడు, మ్యాగజైన్స్లోనూ అదే వెతుకుతాడు. ఇంకొక అతనికి ఇంట్రెస్ట్ ఏదో స్పేస్ గురించి ఉంటుంది, అతను బుక్లైనా అదే చూస్తాడు, సినిమాలైనా స్పేస్ గురించి చూస్తాడు, అండ్ వికీపీడియాలైనా అదే చూస్తాడు. కాబట్టి ఆ వ్యక్తి ఇంట్రెస్ట్ మారటమే తప్ప అది మొబైల్లో ఇది వేస్ట్, అది అతనికి చాలా నిజంగా తన బ్రెయిన్ అండ్ బాడీకి తన మనసుకి అది చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. తన ఇన్స్టా రీల్స్ ఏవైతే ఉన్నాయో తను చాలా ఎంజాయ్ చేస్తున్నాడు కదా. సో కాబట్టి నీకు ఇది పనికిరాదు, నాకు ఇది పనికి వస్తుంది అన్నప్పుడు దాని మీద కొంత ఎఫర్ట్ పెట్టలేకపోతే వదిలేసేసి ఇదే నువ్వు ప్రొఫెషన్గా చూస్ చేసుకో. ఓకే, వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు లేజీగా ఉండడానికి టైంకి రిలేషన్ ఉంటుంది. మనం ఈరోజు చేసే పని రేపు చేయాలనుకుంటాం, లేకపోతే ఆ ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకోవడం ఇలా చేస్తుంటారు. సో వాళ్ళు దాని నుండి ఓవర్కమ్ అయిపోయి ఎఫెక్టివ్గా టైం ఎలా యూజ్ చేసుకోవాలి? అంటే లేజీ అంటే అర్థం ఏంటంటే బాడీ ఎప్పుడూ లేజీగా ఉండదు, ఓకే, బ్రెయిన్ కూడా లేజీ ఉండదు. ఓకే, లేజీనెస్ అనేది మైండ్కి ఇష్టం లేనిది. ఓకే, నాకు ఈ టాస్క్ చేస్తే నేను ఆనందం రావట్లేదు అన్నప్పుడు ఆటోమేటిక్గా అతను పోస్ట్ పోన్ చేస్తాడు. ఇప్పుడు మనం ఈ సెషన్ ఈ వీడియో రికార్డ్ చేసేటప్పుడు మనకి ఇంట్రెస్ట్ లేదు, మనకి ఆనందం రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఇది చెయ్యం, పోస్ట్ పోన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మంత్ చేద్దాము, లేకపోతే ఇంకో వారంలో చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. కాబట్టి దేంట్లోనే వాళ్ళు లేజీగా ఉన్నారంటే అది వాళ్ళకి ఇష్టం లేదని అర్థము. ఐదర్ దాని మీద ఇష్టం పెంచుకోవటం, లేకపోతే అది వదిలేసి వేరేది ఏదైతే తనకు అప్పటిదాకా ఇష్టం అనిపిస్తుందో దాంట్లో ప్రొఫెషన్ చూస్ చేసుకుంటాం బెటర్. కానీ బలవంతంగా తోసే కొద్దీ ఏమవుతుందంటే మరింత లేజీనెస్ పెరుగుతుంది, ఎందుకంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. సగం ఎఫర్ట్సే పెడతాడు, ఒకరోజు ట్రై చేస్తాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ వారం తర్వాత ఇంకో రోజు ట్రై చేస్తాడు. అట్లా కాకుండా అట్లాంటప్పుడు నువ్వు అసలు చేయలేకపోతున్నావు, వదిలేసేసి వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా టైం మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ టైం కాదు, ఫోకస్ చేయాలి. అటెన్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా పాసిబుల్ అవుతుంది, బట్ మన బ్రెయిన్ స్థితిని మనం మార్చుకోవాలనేది టైంతో సంబంధం లేదనేది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.